కేటీ రామారావు పాపం పోరానికి దమా ఖరాబ్ అయిపోయినట్టుంది, ఏం మాట్లాడుతున్నారో అర్థమైతలేదు, అంత ఆగమాగం. ఓ టీచర్కు పిల్లల్ని అప్పచెప్తేనేమో భావి భారత పౌరులను లెక్క తీర్చిదిద్దాడు. ఓ ఎన్సీసీ సార్కి అప్పచెప్తేనేమో క్రమశిక్షణ గల నాయకులు. వీనికి అప్పచెప్తే అంతా అవలగాలంతా తయారు చేస్తట్టుండు. వీడే అవలగాడ ఏంటంటే వీళ్ళని ఈయన కింద శిక్షణ. ఇంకోటి నిన్న కరీంనగర్ కాడ సోషల్ మీడియా సమావేశం పెట్టి మళ్ళీ అడ్డంగా దొరికిపోయాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రైతులను చెప్తూని కొడతానడని తీన్మార్ మల్లన్న గారు అన్నారని చెప్పి నిన్న గుర్తా ఉన్నాడు. అసలు ఏంటంటే వాళ్ళకి చెప్తా ఉన్నాడు, అరే ఇట్లా సగం సగమే కట్ చేసి పెట్టాలి మనము. గతంలో రేవంత్ రెడ్డి గారు కేవలం 5టినే నమ్ముకున్నాడు. ఫేస్బుక్, ట్విట్టరు, వాట్సాప్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ఈ 5టిని నమ్ముకొని ముఖ్యమంత్రి అయిండు. మనం కూడా గిట్లనే కావాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఈ 5 వాట్సాప్లలో మీరు చేసిన ప్రాపగండా, ఫేస్బుక్లలో, యూట్యూబ్ ఛానల్లో మీరు చేసిన లంగ కథలన్నీ ఒకటి అరుండా కేటీ రామారావు గారు ఇంకా సిగ్గుందా ఏమైనా చెప్పుకోవడానికి? నిన్ను ఎర్రగడ్డ దవాఖానకు పంపితే సెట్ అవుతుంది మైండ్. 2 నెలలు కూడా కాలేదు అధికారం పోయి, అంత పిస అవుతుంది. సెక్యూరిటీ లేకుండా పోయిర్రు, ఈ తాళ్ళు పట్టుకొని రికెట్ పోయిర్రు, అంత ఆగమాగం అయిపోతా ఉన్నాడు. నా రాజ్యం ఏది బటులేరి అని అనుకుంటున్నాడు. నీ బటులు లేరుతా, మీ బటుల సంగతి ఎప్పుడు అయిపోయింది. నీ బటులు గిటులు అంత ఎక్కడో అక్కడ వెళ్ళిపోయిండు. మళ్ళీ ఏం మాట్లాడినావు, ఏం కథ చూద్దాం, గట్టిగానే చూద్దాం ఇవాళ. కానీ ఒకటైతే నిజం, నువ్వు వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, సోషల్ మీడియాలో అబద్ధాలు ఎట్లా తయారు చేయాలని శిక్షణ ఇస్తున్నావు చూడు, సేమ్ మీ నాయన నుంచి నీకు వచ్చినాయి. నీ నుంచి ఈ పొరగాలని నేర్పుతావు నువ్వు. ఆ పొరగాలకు తెలియదా నిజమేందో అబద్ధమేందో? వాళ్ళకి తెలిసి ఆడున్న పొరగాలే నీకు ఓటేయలే, ఆడున్న పొరగాలే నీకు ఓటేయొద్దని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి 10 ఏళ్ళు బయట అర్థమైంది కదా. ఎన్నడన్నా వాళ్ళ ముఖం దగ్గరికి వచ్చి వాళ్ళని పిలుచుకొని మాట్లాడినావు ఈ 10 ఏళ్ళల్లా? కలిసినవా? కనీసం మీ అయ్య కలిసిండా? బీఆర్ఎస్ పార్టీ నుంచి 4 ఎమ్మెల్యేలు పోయి కలిసిరు ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని. మీ నాయనని కలుస్తుండేనా? గట్లా అవకాశమే ఉంటుండేనా? మీ పార్టీలోకి మీ పార్టీ వాళ్ళకి మందికి కూడా పక్కకు పెట్టు. మీ ఫకరు, మీ అహంకారము అందనంత ఎత్తుకెదిగిపోయింది. నీ సోషల్ మీడియాలో పనిచేసే కార్యకర్తలే దించిరు. దాతా మీ ఒకసారి దిగితేనే నీకు కూడా తెలిసి వస్తుందని దించిరు. నిన్న స్క్రీన్ పెట్టి తీన్మార్ మల్లన్న రైతులను అన్నట్టుగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రైతులను అన్నట్టుగా, రామా నీ డ్రామాలు ఆపు. మేము చేయదలుచుకుంటే నువ్వు అసలు తిరగని కూడా తిరగలేవు. మినిమం కూడా ఉండదు. ఎందుకంటే నేను ఇవన్నీ ఈ పాయింట్ టు పాయింట్ పట్టుకుంటే వార్తలు రాసిన నీ తీన్మార్ వార్తలు పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ పట్టుకొని నువ్వు నెగలకుండా నెగలవు. అది నీ తోటి కూడా కాదు. అది తెలంగాణ రాష్ట్రంలో మీ కాలం అయిపోయింది కేటీ రామారావు. అట్లా చేద్దామంటే చెప్పు, అట్లనే చేద్దాం. అది మీకు మాకు ఇంట్రెస్ట్ ఉంది మళ్ళన్నా అంటే ఆ రకంగానే చూపిస్తాము. ఎక్కడ కూడా కాదు. ఇక నువ్వు తల వచ్చి అన్నా పెట్టుకుంటే రా వీళ్ళతోటి అని అనుకోవాలి మీరు. ఆ పరిస్థితి క్రియేట్ అవుతుంది తమ్మి. కానీ ఒకటే చెప్తా ఉన్నా, పోరగాలను జడగొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నావు. ఈ తప్పుడు ప్రచారాలు చేయాలి, ఈ లంగముచ్చట్లు చెప్పాలి, దీని మీద ప్రాపగండాలు లేపాలి. తీన్మార్ మల్లన్న ఇట్లా అన్నాడని చెప్పి ఏదైనా పత్రికలు వచ్చిన ఆదరణ నీ పత్రికలు తప్ప. ఎందుకంటే మిగతా పత్రికలకు తెలిసింది అబద్ధం అనేది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇట్లా అన్నాడని వేరే పత్రికలు వచ్చింది ఏమన్నా నీలాంటి తప్ప. 7 సెకండ్లు కట్ చేసి నాదో 5 సెకండ్లు కట్ చేసి రామా ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, ఇప్పటికి స్టిల్ ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, రైతులకు రావాల్సిన రైతు బంధు పైసలు నువ్వు నీ కుటుంబం ప్రతిమా కాంట్రాక్టర్లకు అప్పజెప్పి రైతుల నోట్లే మట్టి కొట్టినవు కాబట్టి నీకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు నీ కుటుంబానికి. ఇంకొకసారి నీ కుటుంబం రైతుల మీద ప్రేమ ఒలకబోసినట్టు యాక్టింగ్ చేస్తే చెప్పు తీసుకొని కొడతా అని చెప్పిన మాట కట్టుబడి ఉన్నా. మీకు మాట్లాడే అర్హత లేదు. నీకు మాట్లాడే అర్హత లేదు. రైతుల గురించి నువ్వా మాట్లాడేది? రైతులకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తీన్మార్ మల్లన్న కదా చెప్పింది. 60 ఏళ్ళు గాడిద పనులు దోమిరా అని చెప్తుంది కదా. గాడిద పనులు దోమిరా అంటే నేనే వినిపిత్తి పాటలా, నేను మళ్ళీ నువ్వు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఇగో ఇది నేనే కదా రాసింది కూడా.
నువ్వు రైతుల గురించి చేసినావు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చూడు సన్నాసి. ఎరుపెక్కిన సూర్యుడి నడుగు, వెన్నెల కాచిన చంద్రుడి నడుగు, భూమిపై పారిన నీటిని అడుగు, నీటితో తడిసిన నేలను అడుగు, నిప్పై మండిన కరెంటు నడుగు, సాగరు కట్టిన సమిదల నడుగు, కృష్ణా నదిలో అలలను అడుగు, అలలను గెలిచిన చేపల నడుగు, కన్నీళ్ళాగిన రైతుల నడుగు, పెట్టై మెరిసిన కట్టను అడుగు, కూలీలెట్టిన తట్టను అడుగు, సమరం గెలిచిన స్వప్న నడుగు, ఫలమై పండిన పైరును అడుగు, నిజమే నిజమే ముమ్మాటికి కాంగ్రెస్ జయమే, కాంగ్రెస్ జయమే. మాటలు చెప్పుడు కాదు, చెరిపేస్తే పోనే పోదు, ఇవి కాంగ్రెస్ చెమటలు కావా, నీ కంటికి కనబడలేవా, ఇది చరిత్ర చెప్పిన సత్యం, దాచేస్తే దాగదు నిత్యం. చూరాల జల అలజడి నడుగు, సింగూరు కొంగ పక్షుల నడుగు, శ్రీశైలం శివలింగము నడుగు, శ్రీరామ్ సాగరు పాదము నడుగు, కాకతీయుల కాలువ నడుగు, కడములు కరిగిన కండల నడుగు, కట్టలు పగిలిన బండల నడుగు, ఎల్లం పల్లి పల్లెల నడుగు, పల్లెలు దాటిన పైపుల నడుగు, పంటలు మోసిన బతుకుల నడుగు, చిందిన రక్తపు చుక్కల నడుగు, మొలసిన మొక్కల వేర్లను అడుగు, అటవితో కప్పిన కొండల నడుగు. కావా కావా కావా, ఇవి కళ్ళుండి చూడలేవా, దారడి కంటలు విప్పు, నిజాలు దాచుట తప్పు, ఇవి కాంగ్రెస్ చెమటలు కావా, మీ కంటికి కనబడలేవా, ఇది చరిత్ర చెప్పిన సత్యం, దాచేస్తే దాగదు నిత్యం. నిజమే నిజమే ముమ్మాటికి కాంగ్రెస్ జయమే, కాంగ్రెస్ జయమే. ఇక్కడ ఇది కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని బాగు చేయడం కోసం, రైతులు బతుకులు మారడం కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన పని. నీ అయ్య చెప్తే చేసిన పని కాదు. ఇన్ని ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ప్రజల కోసం కట్టించింది కదా. నీ అయ్య కట్టించిన కాళేశ్వరం మీద మాట్లాడుచుద్దాం. ఏ ఒక్క ప్రాజెక్ట్ అన్న, ఈ ప్రాజెక్టులు కట్టి 50-60 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కదానికన్నా పిల్లలు దశకిందా మరి? ఇది 3 ఏళ్ళకే మూలగోడే. నీది 3 ఏళ్ళకే పిల్లలు దశకిపోయాగా. ఎక్కడి అక్కడ బుంగలు తేలే కదా, మోటార్లు మునిగిపోయి ఈతలు కొడుతుండే కదా మోటార్లు. దీని మీద చెప్పు నీ కార్యకర్తలకు. మా నాయన నేను కలిసి దోపిడీ చేసినవరా నాయన, ఇవన్నీ లెక్కలు బయట పడుతున్నాయి. ఓ దిక్కు భూముల లెక్క బయటికి వెళ్తుంది, ఇంకో దిక్కు కేసులు నమోదవుతున్నాయి, ఇటు విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉంది, మా చెల్లెనాడ ఈడీకి పిలుస్తా ఉన్నారు, మా పని అయిపోయింది, మా దుకాణం అయిపోయింది, ఇక మీరే కాపాడాలి. ఎట్లా కాపాడాలంటే ఇటువంటి తప్పుడు బిట్లు కట్ చేసి ప్రజలకు తీసుకుపోయి కాపాడాలంటారు. ఇగో ఇది రామారావు నీ కథ, నీ భాగవతం. ఏమన్నా శరముందా నీకు చెప్పుకుంటేందుకు? ఏం చెప్తా ఉన్నావు నిన్న మీటింగ్లో? నిన్నటి మీటింగ్లో ఏం చెప్తున్నాడో ఇనుర్రి. ఇగో ఇగో రైతు బంధు పడలేదని ఎవరన్నా అంటే చెప్పు తీసి కొడతా. సరే అన్నాడు. ఏమన్నాడు? రైతు బంధు పడలేదని ఎవరన్నంటే ఇనుర్రి. అది ఉంటదేమో చూడ్రి. అన్నవారు మీకు చెప్పుతూ ఉండండి. ఇవాళ రైతు బంధు ఎత్తలేడు రేవంత్ రెడ్డి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటే చెప్పు తీసుకొని కొడతాను చూడండి. మళ్ళా మాట అంటే ఆయననేమో కాంగ్రెస్ మంత్రి, ఇనురి బాగా, ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న. ఇద్దరు కూడా ఏమంటారు? చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది. కేటీ రామారావు కథ. వాడు ఎంత లంగా అంటే నిన్ను నీ సోషల్ మీడియా వల్లే పరమలంగా చేస్తారు. కేసీఆర్ కుటుంబాన్ని ఇప్పుడు చెప్తా ఉన్నా, రైతుల సంపద దోచిన కేసీఆర్ కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టాలని చెప్తా ఉన్నా. ఏం చేసి ఆడికి బిట్టు కట్ చేసి రైతులను తిట్టిండు మళ్ళా ఈ లంగాను. ఇగో రైతులకు రావాల్సిన రైతు బంధు పైసలు దిగిపోయేటప్పుడు కాంట్రాక్టర్ల చేతిలో పెట్టిపోయాడు కేసీఆర్. రైతు బంధు పైసలు రైతులకు వేయకుండా దొంగతనం ఎత్తుకపోయిన కేసీఆర్ కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టాలి ఇంకోసారి రైతుల గురించి మాట్లాడితే అని చెప్పిన. ఇగో దాన్ని ఉంటాయి. మళ్ళీ పోటీ చేయకుండా వీళ్ళ ఆస్తులన్నీ కప్పి చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇగో మన సంపద ఎటుపోయిందంటే ఇగో ఇటుపోయింది. పైసలు ఏమైపోయినా అంటే ఇగో ఇటుపోయినాయి.
ఇవాళ రైతు బంధు ఎత్తలేడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఏమంటే చెప్పు తీసుకొని కొడతాయి చూడన్న మళ్ళా మాట అంటే దొంగన కొడుకులారా ఈడు కలవకుండా చంద్రశేఖరరావు అనే దొంగెట్టపోయింది మాట ఈ పైసలన్నీ వారి కుటుంబం చూసిరా ఇది ఒరిజినల్. ఇక రామడు రైతు బంధు రాలేదంటే చెప్తూ కొడతా అని చెప్పి కాంగ్రెస్ నేత తిన్మార్ మల్లన్న అన్నట్టుగా నేను చెప్తోని కొడతానని కేసీఆర్ కుటుంబాన్ని ఆ మాట కట్టుబడి ఉన్నా. రైతుల పక్షాన రైతు బంధు పైసలు దొంగతనంగా కాజేసిన కేసీఆర్ కుటుంబాన్ని చెప్తోని కొడతానన్న మాట కట్టుబడి ఉన్నా. రైతుల పక్షాన కొడతా. ఇది ఒరిజినల్ కథ. ఇక దీన్ని ఏమంటుండో అక్కడికే కట్ చేయాలి మొత్తం వేస్తే మమ్మల్ని ఎందుకు రాబోయి మిమ్మల్ని కొడతా అంటే మీరు మమ్మల్ని కాదు రైతులను కొడతానారని తప్పించుకుంటారు. మిమ్మల్ని కేటీ రామారావు మిమ్మల్ని అన్నా నిన్ను మీ నాయననే అన్నా తెలంగాణ రైతులకు రావాల్సిన పైసలను దొంగతనంగా గద్దె దిగిపోయేటప్పుడు కాంట్రాక్టర్ల జేబులలో పోసిపోయిన దొంగలు మీరు. ఇగో ఇటు పోయి ఇట్లా అన్నాడు మళ్ళా అని చెప్పి చెప్తా ఉన్నాడు. వాళ్ళకి తెలియదా? ఇగో ఇట్లా పిసలేసే పోతారు మీరు. ఇట్లా మీకు దమా కరవై ఏం చేస్తారో అర్థమైతలేదు మీకు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతాంగం మొత్తం వాస్తవాలు బయటికి వచ్చిన తర్వాత ఈ తెలంగాణలో రైతులకు రావాల్సినటువంటి రైతు బంధు పైసలు ఎటువైనాయి, వడ్ల పైసలు ఎటువైనాయి, రావాల్సిన సబ్సిడీ పైసలు ఎటువైనాయి, ఫసల్ బీమా యోజన పథకం కట్టకపోవడానికి కారణమేంది, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడానికి కారణమేంది, రైతులకు సంబంధించిన అన్ని సమస్యలు ధరణి సమస్యల కానించి రైతు భూ సమస్యల కానించి అన్ని బయటికి వస్తే ఖచ్చితంగా రైతాంగమే కేసీఆర్ కేటీఆర్ ను చెప్పుల తీసుకొని కొడతారు. అంతే. నా దాకా కూడా అవకాశం ఇవ్వరాలు. అదే జరుగుతుంది మీకు. అది జరుగుతుందనే బాధ ఇప్పుడంతా. ఆ బాధ అవుతుందనే ఇప్పుడు ఏం చేస్తుండు పాపం ఆ పోరగాళ్ళని కూర్చుని పెట్టుకొని ఇగో ఇట్లా ఆడికే బిట్టు కట్ చేసి చూపిస్తా ఉన్నాడు. వాస్తవానికి కొడతా అన్నదేమో ఈయనని. సుశీల్ గా ఒరిజినల్ ఎట్లుందో అసలు రైతుల పైసలు దొంగతనం చేసి నోడు రైతుల గురించి మాట్లాడొచ్చునా? హత్య చేసినోడే సంతాప సభ పెట్టినట్లేదు. హత్య చేసి 100 మందికి భోజనాలు పెట్టిండ. మీరు ఎటువంటి వాళ్ళో మీ కుటుంబం ఎటువంటి వాళ్ళో నేను చెప్పినా నీకు ఎక్కదు కానీ ఈ బుడ్డ పిల్ల చెప్తా చూడు. కేసీఆర్ బొమ్మ కనిపించింది యూట్యూబ్ లో. దొంగ అని చూపిస్తుంది కేసీఆర్ బొమ్మ రాగానే యూట్యూబ్ లా. ఆ పాపకి ఏమన్నా సోషల్ మీడియా నాలెడ్జ్ ఏమన్నా ఉందా? మీ నాయన బొమ్మ చూడంగానే దొంగ అనే బట్టి ఆ బొజ్జి ఇంకెవరు చెప్తాడు? ఇంకెట్లా చెప్తారు నీకు? బూచోడు కూడా అంటలేదు, బూచోడు కూడా దొంగ అంటుంది డైరెక్ట్. కేసీఆర్ దొంగన అంటే అంటుంది. ఇది మీ బతుకు. నువ్వు చెప్తావు కేటీ రామారావు ఇంకేమంటాడు? నిన్న మహిళల్ని పట్టుకొని తిడతా ఉన్నాడు నిన్న కేటీ రామారావు. మహిళలట డ్రైవర్ సందులకే నొక్కుతావురట. నీ ఇంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా మహిళలు, అట్లే పోతురా మరి? మహిళలకు ఉచిత బస్సు ఇవ్వద్దట. ఆలోచించకుండా ఎట్లిస్తావు అంటాడు కేటీ రామారావు. ఈ సిపాయి ఏమి ఇవ్వాలి మరి? మహిళా సోదరుమణులారా ఉచిత బస్సు ఇవ్వద్దట, మీకు ఉచిత రవాణా ప్రయాణం కల్పించొద్దట. జీర్ణమైతలేదు వీళ్ళకు. 2 నెలలకే పిసపిస అయిపోతారు. అటు పోయి రేవంత్ రెడ్డి గారు 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పట్టుకొచ్చే ఆడ అట్రప్లాప రామన్ భాగవతం ఆడ బయటపడే, ఇటు భూములు బయటపడే. నిన్న ఓ అధికారి కేటీ రామారావు కింద మున్సిపల్ శాఖలో పనిచేసినటువంటి అధికారి ఇంట్లో 300 కోట్ల రూపాయలు దొరికినాయి. మొత్తం పైకమే. అది క్లోజ్ చేయాల. 300 కోట్లు. ఇగో ఒక వాని కింద పని చేసిన దగ్గరనే ఇగో గిన్ని పైసలు దొరికితే ఇగో ఫోన్లు తోడు మొత్తం వాళ్ళ కింద పని చేసిన వాళ్ళ దగ్గర ఇక గిన్ని కోట్ల రూపాయలు రాత్రి అంతా కూర్చొని లెక్క పెడితే 300 కోట్లు వెళ్ళినాయట. ఇంకా బినామీలు వీడు ఫినిక్స్ అనేటువంటి సంస్థ కేటీ రామారావు బినామీ సంస్థలో పెట్టుబడులట. ఇగో మిషన్లు తీసుకుపోయి లెక్క పెడుతున్నారు చూడ్రి. ఇవన్నీ బయటకు వస్తున్నాయి కదా. ఇవన్నీ చూసి
సొంత కార్యకర్తలకు కూడా అర్థం కావాల నిజమే ఈ నిజాలన్నీ తెలవగాలని వాళ్ళని వేరే రూట్లలోకి మలుస్తున్నట్టు ఇప్పుడు కేటీ రామారావు. నువ్వు ఏడన్నా మలుసు రామారావు, నిన్ను జనం కొట్టక తప్పది, నీ కుటుంబాన్ని జైల్లో పెట్టక తప్పది. రారి మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. రెరా సెక్రటరీ ఆస్తులు 300 కోట్లు, శివబాలకృష్ణ ఇండ్లు ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు, ఇంట్లో 84 లక్షలకు పైగా నగదు, 2 కిలోల బంగారం, 15 లక్షల విలువైన వాచ్లు, కోట్లు పలికే 75 ఎకరాల భూమి, ఖరీదైన ఫోన్లు, ల్యాప్టాప్లు, కారు సీజు. గతంలో హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వహించిండు సార్. ఎవరి కింద? కేటీ రామన్ కింద. ఎస్. ఆ సమయంలో భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 17 టీమ్స్ రైడ్ చేస్తే అధికారుల అదుపులో నిందితుడంటూ ఇగో గివ్యా. తెలంగాణ ప్రజలారా, హైదరాబాదు ప్రజలారా, ఇగో మీ సొమ్ము 300 కోట్లు ఇగో రామన్ కింద పనిచేసిన ఈ దొంగ మెక్కిండు. ఇవన్నీ బయటికి వస్తా ఉంటే, ఇవన్నీ పట్టుబడతా ఉంటే వాళ్ళ పిచ్చి లేస్తా ఉన్నది. ఈ లెక్కలన్నీ దొరుకుతా ఉంటే 10 రోజులు దున్నపోతు మేసినట్టు మేసిండు కేటీ రామారావు. దున్నపోతు లెక్క తిని దున్నపోతు లెక్క తెలంగాణ సంపదను సర్వనాశనం చేసాడు. 10 ఏళ్ళు అవన్నీ బయటికి వస్తా ఉంటే ఇవన్నీ జనం కొట్టగాల, సొంత పార్టీ కార్యకర్తలు తన్నగాలని వాళ్ళ ముంగడ మైకి పెట్టుకొని ఇదేంది మన ఈ ఉంటేగా ఏదో సభలు ఏది చుప్పు అంటే పడిపోతారు చూడ ఆ టైపులో ఏది మన నీకు గుండె జబ్బున్నది ఇప్పుడు శుద్ధి అయిపోతుంది అనగా ఇట్లా కింద పడతారు చూడ ఆ పని పెట్టుకోండి. ఇప్పుడు ఇక రేరా సెక్రటరీ ఆస్తులు 300 కోట్లు ఎక్కడి నుంచి వచ్చిన ఈ సొమ్ము? కేటీ రామారావు చేసిన వీనే 300 అంటే కేటీ రామారావు దాంట్లో 2% అనుకో. కేటీ రామారావు అంటోడు 100 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు ఈయనకి, 90 అనేది వానికి. ఇంకా వాంతాలు ఇన్ని ఉంటే చూడ్రి లక్షల కోట్లే. ఇగో కేసీఆర్ ను తొందరలోనే సీఎం చేసుకుందామట. చూడిగా చూడు ఇవి ఏం ఆలోచనలు. కరీంనగర్ కార్యకర్తల సమావేశంలో సలీం పేకు మనకు తగిలింది చిన్న దెబ్బనే, పాపమని కాంగ్రెస్ వాళ్ళకు జనం ఓటేసిరట. హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ బట్టలిప్పి ఊరేగిస్తాం. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైతే కవితపై కేసు అయ్యేదే కాదు. సుప్రీం నుంచి స్టే తెచ్చుకోవడం వల్లనే అరెస్ట్ కాలేదు. అంటే అరెస్ట్ చేసే అవకాశం ఉండే మా చెల్లె చేసిందని ఒప్పుకుంటుండు. కరీంనగర్ కు సంజయ్ నయా పైసా తేలేదు, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ వేస్తా ఉన్నాడు. ఇక్కడ ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకోవాలి. కేసీఆర్ ను తొందరలోనే సీఎం చేసుకుందాం. ఎట్లా చేయాలి సీఎం కావాలంటే? కేసీఆర్ సీఎం కావాలంటే కావాల్సింది ఏంది? వీళ్ళకున్నాయి 39 ఈకెలు. ఈ 39 ఈకెలు 60 కావన్నాయి. ఇంక 21 మంది కావాలి, మినిమం 60 కావాలి. 21 మంది కావాలి, మినిమం 60 కావాలి. 60 లేరు కదా అంటే ఏంది ఈయన ఆలోచన? ఇతర పార్టీలకు ఈ దొంగతనంగా సంపాదించిన పైసలు ఇచ్చి ఎమ్మెల్యేలను కొందాం. ఇలా ఉపాయం. అట్లా కొంటే తప్ప కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి కాలేడు కదా, ఏం చేసినా కాలేడుగా. అది మరి మీ ఆలోచన ఏందన్నట్టు? ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడానికి కుయుక్తులు పన్నుతుందన్నట్టే కదా. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఉపేక్షిస్తా ఉన్నారు ఇటువంటి? ఎందుకు టైంపాస్ ఇంకా ఈయనతోటి అవసరం లేదు. ఇంత ఒకటి, కేసీఆర్ ను తొందరలోనే సీఎం చేసుకుందాం. కేసీఆర్ ను సీఎం చేసుడు తర్వాత ముందు ఆ 20 అట్లయితే చూడు ఎడమతోటి పాప తొందరలోనే కోలుకుంటాడంటే ఓ మాట అర్థం పరదంగా, తొందరలోనే సీఎం అంటే ఇంకెక్కడి సీఎం, ఇంకెక్కడి టీఆర్ఎస్ పార్టీ. మీ దుకాణం అయిపోయింది. మీది ఇప్పుడు దింపుడు గల్లెం కాడుంది. ఇప్పుడు అంటే అని ఊతున్నావు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో లేస్తారేమో అని ఊతున్నావు కానీ లేవదు. అది దాని పని అయిపోయింది, పార్టీ లేవదు. ఇక కరీంనగర్ కార్యకర్తల సమావేశంలో చెప్తుండు, మనకు తగిలింది చిన్న దెబ్బనే, పాపం అని కాంగ్రెస్ వాళ్ళకి జనం ఓటేసి. వీళ్ళకి తగిలింది చిన్న దెబ్బనేనట, చిన్న బుడ్డ దెబ్బ తాకిందట. ఇలా 2018లో ఆన్ని వీన్ని కలుపుకోగా టిఆర్ఎస్ సంఖ్యాబలం ఎంత? 104, 106, 108, 106 ఉన్నట్టు ఉన్నారు. అవును కదా. 106 మంది టిఆర్ఎస్ వాళ్ళు ఉంటే ఏడికి వచ్చిరాయా? 39కి. అంటే ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వీకినాయి? 3వ వంతు ఖతం అయిపోయింది కదా. ఎన్ని పోయినట్టు? 3వ వంతు అటు ఇటు 60 వీకినాయి. 50 పైసలకు ఎమ్మెల్యేలు ఓడిపోయారు. చిన్నదేపనా ఇది?
మనకు తగిలింది చిన్న దెబ్బనే అంటుండు. ఆ నలుగురు అంటే ఆ నలుగురు వీకే, ఆ నలుగురు అని మొయినాబాద్ ఫామ్ హౌస్ కాడ పెడితే నలుగురు వీకే, ఒక్కడు కూడా ఒక్కడు గెలవకపోయే. హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ బట్టలు ఇప్పి ఊరేగిస్తాం. ఆల్రెడీ అమలు చేసిన హామీ ఎవరు మహిళలకు ఫ్రీగా ఉచిత రవాణా అమలు చేసిన హామీ కాంగ్రెస్ పార్టీ ఒక హామీ అమలు చేసింది కదా, కనీసం నీ అంజాన్ని ఇప్పాలి కదా. ఇప్పుడు మేము ఇప్పాలి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేయకపోతే అంగిప్తా అంటున్నావు కదా. ఇవి ఒకటి అమలు చేసింది కదా, రెండోది అమలు చేసింది కదా ఆరోగ్యశ్రీని. కనీసం నీ అంగీ లాగు 2 ఇప్పి నిన్ను జాంగా బని మీద నిలబెట్టాలి కదా. ఇప్పుడు 6 అమలు చేసే వర్కలు నీ పే మీద ఏముండదు. ఇక నువ్వు ఎర్రగడ్డ ఆసుపత్రి కూడా పిచ్చోని పోయి ఉరుకుతుండాలి ఈ కాడికి. ఇట్లా మీరు చెప్పిన చేయాలంటే ఇక అసలు ఏముండయి, అంగిలా కాదు ఏముండయి, లోపల కూడా ఉండయి. ఓ మీరు చెప్పిన కథ ఒక్కటా, ఒక్క లెక్కనా మీరు చెప్పింది? చందమామని తెచ్చి పెడితే మీరు సిగ్గుండాలేమన్నా. నిరుద్యోగులకు భృతి అంటే ఏది ఒక్కనికి ఇచ్చినవా? 3 ఎకరాల భూమి, దళిత బంధు, దళిత సీఎం ఒక్క కథనా? ఈ మీ ఒంటి మీద నూలుపో ఉండదు ఈ పాటికి మరి ఈ లెక్కన. యువకులు ఏం చేయరు, ఏం చేయలేరు. నిరుద్యోగులు ఏం చేయలేరు. చూసినావుగా, తీసి కొట్టలే. ఇక హామీలు అమలు చేయకపోతే బట్టలు ఇప్పి ఊరేగిస్తారన్నమాట. ఇంకా 2 రోజులు అయితే నిన్నే ఊరేగిస్తారు. పిచ్చోడు వచ్చిండ్రా మురుకు రాజా అని సుప్రీంకోర్టు స్టే తెచ్చుకోవడం వల్లనే అరెస్ట్ కాలేదు కవితనట. ఈ మాట్లాడుకుందాం కానీ ప్రజల్ని ఇన్వాల్వ్ చేద్దాం దీంట్లోకి. ఒకటి ప్రజలారా, కేటీ రామారావుకు ఏమన్నా అంటే మతి స్థిమితం అయినట్టు మీకు అనిపిస్తుందా? అనిపించినట్టు చెప్పండి. ఏమైనా మాటలు చూస్తున్నైతే అట్లనే అనిపిస్తుంది. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ కు కారణం ఏంటి? అధికారం పోయి ఆగమైన కేటీఆరా, లేకపోతే కేటీఆర్ చెప్పేటి అన్ని నిజాలేనా? ఏదో తేడా అనిపిస్తుంది కేటీ రామారావుది. అప్పటి నుంచి అలా బాబుబొమ్మడులు కొట్టుకొని అలా నాయనని కిందెత్తేసినప్పటి నుంచి అంత ఆగమాగం అవుతారు. ఏది నా రాజ్యం, ఏది నా బట్టలు అంట. ఏది నా బట్టలు, ఏది రాజ్యం, ఏది నాది, ఎవరక్కడ అంటే ఎవడు వస్తలేడు. అప్పుడేమో పెద్ద పెద్దోళ్ళు ముసలోళ్ళు కూడా పోయి రాము సార్ ఇప్పుడు ఎవడు ఉంటలేడు. అహంకారం ఎట్లుండే అప్పుడు, అహంకారము, ఆ బలుపు మదం ఎట్లుండే. ఫకర్ బల్బు ఇంకా తగ్గలేదు దొరకు అని చెప్తా ఉన్నారు. రైట్, 1200 ఓట్లు. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ కు కారణం ఏంటి? అధికారం పోయి ఆగమైన కేటీఆరా, లేకపోతే కేటీఆర్ నిజాలే చెప్తున్నాడా? కేటీఆర్ ఇంకా మైండ్ సెట్ కాలేదండి. ఫకర్ పవర్ పోయిందిగా, అందుకే అట్లా మాట్లాడుతుండేమో. వాడు బుర్ర దొబ్బింది అంటారు. సలీం పేకు మెంటల్ అయిందట. కేటీఆర్ గాడి గురించి అసలు మీడియాలో చర్చ అవసరం లేదు అని అంటే అదేందో తేల్చి అవతల బారెత్తి అయిపోయాయి. తేల్చి అవతల బారెత్తి అయిపోయా మాటకు. రైట్ గా 2000 మంది కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ కారణం ఏంది? అధికారం పోయి ఆగమైన కేటీఆరా, లేకపోతే ఇక చూసుకో 194% అని చెప్తున్నారు. అధికారం పోయి నువ్వు పిసపిస చేస్తున్నావని, నువ్వు పిసపిస చేస్తున్నావని పబ్లికే 194 మంది చెప్తున్నారు. దావకాన్లో చూపియాలి. వాళ్ళని లేపితే మన పరువు ఇంకా పోతాట. పండుకొని వాళ్ళు మనం లేపినా లేచే పరిస్థితులు లేరాలు. వాళ్ళు లేచేది ఎప్పుడో లేసు కానీ అయిపోయింది. రామా నీ పని వచ్చింది. ఎంసెట్ నుంచి ఈఏపీ సెట్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్ పేరు మారనున్నది. అయితే ఈ సంవత్సరం నుంచి ఎంసెట్ పేరును ఈఏపీ సెట్ గా మార్చాలని సర్కార్ నిర్ణయించింది. మార్చవలసింది, ఎందుకంటే ఎంసెట్ ను గలీజ్ చేసే, గ్రూప్ 1 గలీజ్ చేసే, గ్రూప్ 2 లీకేనా, ఇంటర్మీడియట్ పొరగా లాగమైపోయే, గ్లోబరీనా కంపెనీ తెచ్చే రామడి చేసిన కథ, టీఎస్పీఎస్ నాగం చేసి పేర్లు కూడా పలికితందుకు కూడా ఇజ్జత్ తక్కువ కాడికి తెచ్చిండు. ఇక 4 రోజుల్లో టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు, చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి ఛాన్స్. నేడో రేపో గవర్నర్ ఆమోదించే అవకాశం. 2 రోజుల్లో సభ్యుల పేర్లు కూడా ఫైనల్. గవర్నర్ తమిళసైతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి భేటీ. రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానం. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకంపై చర్చ. సరైన పేర్లు ప్రతిపాదిస్తేనే
ప్రతిపాదిస్తే వెంటనే ఆమోదిస్తానన్న గవర్నర్. మరో 4 రోజుల్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కొత్త బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం వేగంగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టుకు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఆ ఫైల్ను గవర్నర్ ఆమోదం కోసం 2 రోజుల కిందటే రాజ్భవన్ పంపించింది. అయితే ఆ టైంలో గవర్నర్ తమిళసై పుదుచ్చేరిలో ఉన్నారు. గవర్నర్ బుధవారం హైదరాబాద్ కు రాగా ఆమెను రాజ్భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 26న పబ్లిక్ గార్డెన్స్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకంపై గవర్నర్ తో చర్చించినట్టు తెలిసింది. చైర్మన్ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేశామని, త్వరలోనే సభ్యుల పేర్లు కూడా సిఫార్సు చేస్తామని గవర్నర్ తో రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఇక్కడ మీరు ప్రత్యేకంగా నిరుద్యోగుల కోసం కొత్త కమిషన్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అది మనసులో పెట్టుకుని టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలను ఆమోదించాను. చైర్మన్ మెంబర్ పోస్టుల కోసం సరైన పేర్లను సిఫార్సు చేస్తే వెంటనే ఆమోద ముద్ర వేస్తాము. ఆ విషయంలో నా వైపు నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని సీఎం రేవంత్ తో గవర్నర్ తమిళసై చెప్పినటువంటి మాట ఆమెని నిన్న కలిశారు. ఇది ఇగో సీఎం రేవంత్ రెడ్డిని 1000 సార్లు కలుస్తాం, కానీ కేసీఆర్ ఒక్కసారి కూడా కలవలేదు. అదే వచ్చింది మీ బాధ. కేసీఆర్ ఒక్కసారి కూడా కలవలేరు. సీఎం రేవంత్ రెడ్డిని 1000 సార్లు కలవచ్చు. ఆయనను కలిసేందుకు ఎక్కడికైనా పోతాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీరే అక్కడి నుంచి ఎక్కడికైనా పోతారో అది అర్థమైతేనే ఉంది. కలవండి. ప్రోటోకాల్ సమస్యలు, నియోజకవర్గాల అభివృద్ధి పనుల కోసమే కలిసినాం. ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారుతున్నట్టు కాదు. మరి రేవంత్ రెడ్డి గారు పోయి ఆడ ప్రధానమంత్రిని కలిస్తే ఏదో అంటుండగా మీ రాముడు మాట్లాడుతుండే కదా. కాంగ్రెస్ లో చేరే ప్రసక్తే లేదు. మాపై కేసీఆర్ కు నమ్మకం ఉంది, వీళ్ళపైన కేసీఆర్ కు నమ్మకం ఉందట. పదే ఎందుకు చెప్తున్నారు మాకు నమ్మకం ఉంది అంటే దాని అర్థం చేసుకో. ఇట్లా చాలా సార్లు చెప్పిర్రు. సునీతా లక్ష్మారెడ్డి గారు చెప్పిర్రు మాకు నమ్మకం ఉంది అని అటు అప్పుడు కాంగ్రెస్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, మాణిక్రావు వెల్లడి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అయితే సీఎం రేవంత్ రెడ్డిని 1000 సార్లు కలుస్తారట. వీళ్ళు ఎవడొద్దన్నాడు కలవంగా? కలవండి. 1000 సార్లు కాకుండా 10,000 సార్లు కలువురి. మీ కేసీఆర్ మాత్రం ఒక్కసారి కూడా కలవలేరు మీరు మీ జీవితం మొత్తంలో. ఇప్పుడేమైనా కలిసే అవకాశం ఉంటుంది. ఇక తిరిగి పడ్డప్పుడే మీకు ఛాన్స్ లేదా? స్టూడెంట్లకు బూట్లు, బ్యాగు. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చదివే స్టూడెంట్లకు యూనిఫామ్ తో పాటు షూస్, బ్యాగ్ కూడా అందించాలని ప్రభుత్వం యోచిస్తుంది. దీనికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సర్కారుకు పంపిస్తున్నట్టు తెలుస్తుంది. రైట్గా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి పిల్లలకి ఇప్పటి వరకు పుస్తకాలు, బట్టలు మాత్రమే ఇచ్చేది. కానీ ఇప్పుడు బూట్లు, బ్యాగ్ కూడా పిల్లలు వేసుకోవడానికి బూట్లు, బ్యాగ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. నువ్వేం చేసినావు కేసీఆర్? ప్రభుత్వ బడి పోరగాళ్ళ బల్పాల పైసలు ఎత్తుకపోయి దొంగతనం చేసినాం. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నాడు? ఈ బడి పిల్లలకు బల్పాల పైసలతో పాటు బ్యాగుల పైసలు, బూట్ల పైసలు కూడా ఇచ్చి వాళ్ళని చక్కని వాతావరణంలో చదువుకునే పరిస్థితి కల్పిస్తా ఉన్నాడు. నీకు మాకున్న తేడా గది. 8,000 ఎందుకు గద్దె దింపిరంటే నువ్వు బల్పాల పైసలు ఎత్తుకపోయిన దొంగవు కాబట్టి. ఊర్లలో ప్రభుత్వ స్కూల్ లేకుండా చేసినావు. 8,000 స్కూళ్ళు నువ్వు మూసేసినావు. 8,000 స్కూళ్లను తెరిపిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. మీకు అర్హత ఉందా కనీసం మాట్లాడడానికి? ఇయాటి నుంచి ఉప్పల్లో ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ 5 టెస్టుల సిరీస్ లో భాగంగా గురువారం నుంచి ఉప్పల్ స్టేడియంలో జరిగే తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ ఇండియా ఢీకొట్టనుంది. 5 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో జరుగుతున్న టెస్ట్ పోరు ఇది. రైట్ గా ఇవాళ ఉప్పల్లో ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ జరగబోతా ఉందట. ఫ్రీ ఎంట్రీ అట. మరి నాకు తెలియదు. ఫ్రీ ఎంట్రీ అంతే. ఇదో లేని పంచాది. 45 రోజుల్లో 10 కోట్ల జీరో టికెట్లు. మహాలక్ష్మి స్కీమ్ లో మహిళా రికార్డు స్థాయి జర్నీ. త్వరలో ఆర్టీసీ డిపోల్లో సంబురాలకు ప్రణాళిక. 45 రోజులల్లా మహిళలు 10 కోట్ల మంది బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేశారు. ఇది కాదా రేవంత్ రెడ్డి గారి పనితనానికి నిదర్శనం? 10 కోట్ల మంది ఫ్రీగా ప్రయాణం చేస్తా ఉంటే మహిళా సోదరి మనులారా, ఇంకా మీకేమన్నా ఉంటే పోవాలనుకుంటే అక్కడికి ఏది కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కాడికి పోవాలనుకుంటే బస్సు ఎక్కి పోరి ఫ్రీగా పోయి చూసిరా పోరి. కేసీఆర్ ఫామ్ హౌస్ చూసిరారి. ఇటువైపు జన్వాడ కాడ రామని ఫామ్ హౌస్ చూడ్రి, కందికాడ కవిత ఫామ్ హౌస్ చూడ్రి, అజీజ్ నగర్ కాడ హరీష్ రావు ఫామ్ హౌస్ చూడ్రి. ఇలా ఫామ్ హౌస్లు వీళ్ళు కబ్జా పెట్టిన ఏరియాలు మొత్తం పోయి చూసిరా పోరి ఫ్రీగానే. చూసిరారు. అవును, వద్దంటుండ. అందుకే ఫ్రీ బస్ జర్నీ వద్దు అంటుండు. ఇప్పుడు మీరు ఆలోచించకుండా ఎట్లా పెడతారు అంటుడు. ఫ్రీ బస్ జర్నీ పెట్టుడు ఆలోచన లేని పని. మంచి పని చేసేందుకు ఆలోచించాలి. నా ఇంకా నువ్వు చెయ్యవు.
చేస్తేనేమో ఈ పంచాది. కొండా వర్సెస్ రంజిత్, ఠానాకెక్కిన చెవెళ్ల పంచాయతీ. ఎంపీ రంజిత్ రెడ్డి తనపై నోరు పారేసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన విశ్వేశ్వర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లు కంప్లైంట్లో పేర్కొన్న మాజీ ఎంపీ కోర్టు అనుమతితో బంజారాహిల్స్ పోలీసులో కేసు నమోదు చేసిందట. వార్ నడుస్తా ఉన్నది అక్కడ చెవెళ్ల పార్లమెంట్ కు సంబంధించి ఎలక్షన్ వార్ ఇది. ఎంపీ మాజీ ఎంపీ అయితే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సర్పంచులతోటి కొండా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతున్నాడట అని ఎంపీ రంజిత్ రెడ్డి కొండా విశ్వేశ్వర రెడ్డి మీద ఫోన్ చేసి ఆయన తిట్టిండట. మరి తిట్టిండా లేదా తెలియదు, విషయం అడిగితే తెలుస్తుంది. అరే విషయం అయితే అవద్దని చెప్పాడు, ఆయన బరాబర్ ఉంటాడు. బిజీగా ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ నడుస్తా ఉంది. ఇక RRR భూసేకరణకు రాష్ట్ర వాటా ఫండ్స్ ఇవ్వండి. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లెటర్. 50% నిధులు కేంద్రానికి జమ చేయాలని సూచన. రాష్ట్రంలో 11 NHల కోసం భూసేకరణ చేపట్టాలని మరో లేఖ రాసినట. రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణలో రాష్ట్ర వాటా నిధులను నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియాకు వెంటనే జమ చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారం లేఖ రాసినట. అయితే ఇది మ్యాచింగ్ గ్రాంట్, అంటే రాష్ట్ర ప్రభుత్వం 50%, కేంద్ర ప్రభుత్వం 50% నిధులతోటి ఈ ప్రాజెక్టు చేపడతారంటే దానికి సంబంధించినటువంటి లేఖ ఇది. ఓయిలో వివేక్ ఘన సన్మానం. ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ జేఏసీ నాయకులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో ఓయి స్టూడెంట్లు తెగించి కొట్లాడారన్నారు. రాష్ట్రమంతా జరిగిన ఉద్యమం ఒక ఎత్తు అయితే ఓయిలో జరిగిన పోరాటం మరొక ఎత్తు అన్నారు. గట్టిగా వివేక్ వెంకటస్వామి గారి కాడ సన్మానం. ఇక మేము ఒంటరిగా పోటీ చేస్తాం, కాంగ్రెస్ తో ఇలాంటి పొత్తులు ఉండవు తేల్చి చెప్పిన మమతా బెనర్జీ, భగవంత్ మాన్. సీట్ల షేరింగ్ పై కుదరని ఏకాభిప్రాయం. ఎన్నికల తర్వాత మద్దతుపై ఆలోచిస్తాం. ఇది ఏ ప్రపోజల్ ఇచ్చినా తిరస్కరించారని ఫైర్. పంజాబ్ లో 14 సీట్లు గెలుస్తామన్న భగవంత్ మాన్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, ఎన్నికలు అయిన తర్వాత పొత్తుల సంగతి చూసుకుందామని చెప్పి ఇటు మమతా బెనర్జీ అటు భగవంత్ మాన్ ఇద్దరు చెప్తున్నటువంటి మాట. ఇక ధరణిలో ఎంఆర్ఓలకు అధికారాలు, అడిషనల్ కలెక్టర్లు ఆర్డీఓలకు కూడా అధికారాలు ఇవ్వబోతా ఉండు. కలెక్టర్ల అధికారాల్లో కొన్ని బదలాయించాలని భావిస్తున్న ధరణి కమిటీ. భూ సమస్యల పరిష్కారానికి భూభారతి తరహా కార్యక్రమాలపై చర్చ. 5 జిల్లాల కలెక్టర్లతో కమిటీ సమావేశం. ధరణి సాఫ్ట్వేర్ లో మార్పులు చేయాలని కలెక్టర్ల సూచన. ధరణిలో కలెక్టర్లకున్న అధికారాలను బదలాయించాలని ధరణి కమిటీ భావిస్తున్నది. అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలకు కొన్ని అధికారాలు ఇవ్వాలని అనుకుంటున్నది. CCLA నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలోని ధరణి కమిటీ బుధవారం సెక్రటేరియట్ లో నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో సమావేశమైంది. ఈ సందర్భంగా ధరణిలో ఉన్న ఇబ్బందులపై వాళ్ళను అడిగి తెలుసుకుంది. ఇక్కడ ధరణి ఏదైతే ఉందో ఈ ధరణి తెచ్చే రామని గ్యాంగ్ అంతా భూములు కొలగొట్టిరు. లక్షల ఎకరాల భూములు కొలగొట్టిరు కదా. ఇప్పుడు ఒకప్పుడు పేదోడికి ఏమైనా సమస్య ఉంటే, భూమి సమస్య ఉంటే పోయి ఎంఆర్ఓని కలిస్తే అయిపోయేది. కానీ కలెక్టర్ చేతిలో పెట్టిన తాళం చేయి ఎవరు? కేసీఆర్. ఎందుకంటే దోపిడీ చేస్తాందుకు. కలెక్టర్ తో కూడా కాకుండా చేసిండు, ఇంత లంగ పని చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ వేసి మళ్ళీ ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు అధికారాలు ఇవ్వబోతా ఉంది. ఇగో ఇది పరిపాలన, ఇవి బయటకు వస్తున్నాయని ఇక రామని ఫ్రస్ట్రేషన్. బ్లాక్ కలర్ లోకి సీఎం కాన్వాయ్. భద్రతా కారణాల దృష్ట్యా వాహనాలన్నింటికీ ఒకే కలర్. సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగాల్లోనూ మార్పులు చేసిరట. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కలర్ మారింది. డిసెంబర్ 7వ తేదీ నుంచి తెల్ల రంగు వాహనాలనే సీఎం కాన్వాయ్ లో ఉపయోగిస్తున్నారు. రేవంత్ సొంత వాహనం బ్లాక్ కలర్ ల్యాండ్ క్రూజర్ కూడా కాన్వాయ్ లో భాగంగానే ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా కాన్వాయ్ లోని వాహనాలన్నీ ఒకే కలర్ లో ఉండాలని ఇంటెలిజెన్స్ అధికారులు సూచించారు. దీంతో రేవంత్ కు ఇష్టమైన బ్లాక్ కలర్ లోకి మిగిలిన వాహనాలను మార్చిరట. మళ్ళా వాటికి బ్లాక్ కలర్ వేసిరట వాహనాలన్నింటికి.
గట్టిగా ఇది ఇట్లుంటే కుప్పగులిన రష్యా మిలిటరీ విమానం, ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలతో సహా 74 మంది దుర్మరణం. ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతా ఉందట. రష్యా విమానం కూలిపోయింది. ఎప్పటికీ పేదరికంలోనే ఉంటామా? వారం క్రితమే ధనవంతుల జాబితాలో చేరాం. పేదరికం తగ్గిందని కేంద్రం రిపోర్ట్ ఇస్తే షెట్ కింద బతికేటోళ్ళు ఏమనుకుంటారు అంటే ఎప్పటికి ఎన్ని రోజులు ఉంటామే పేదరికంలో, వారం కిందనే మనం ధనవంతుల జాబితాలో చేరినామని చెప్తా ఉన్నట. ఇంతకు మించిన సెటేర్ ఏముంటారు చెప్పుర్రి. ఇంకా ఇది ఇట్లుంటే మీరు రండి బాయ్, వీళ్ళు వచ్చిర్రు ఒక గ్రామం నుంచి, ఒకరిద్దరు రావాలి, తొందర రావాలి, రండి. రండి, ఆ ఫోన్ ఆడబెట్టు. ఏంటిది? 2006-2007 క్వాలిఫైడ్ జూనియర్ లైన్మెన్ సార్ మేము. 2006-2007 క్వాలిఫైడ్ జూనియర్ లైన్మెన్ అయితే మాకు అప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ పడ్డది. మన రేవంత్ రెడ్డి గారు 1111 పోస్ట్ సాధన చేసి ఎవరికి సాధన చేసిన అంటే ఎవరైతే కోర్టులకు పిటిషన్ వేసి కోల్ క్లైమ్ చేసి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి పంపినప్పుడు ఇవ్వకుండా ఏం చేశారంటే 350 మంది తక్కువ పోస్ట్ పంపించారు, మాకు రాలే. అప్పుడు ఏమంటారు కేసీఆర్, లైన్మెన్ నియమించకుంటే సీఎంతో యుద్ధమే. ఎప్పుడు 2010లో మా గురించి కొట్లాడాడు ఎవరు? కేసీఆర్. ఇగో ఆంధ్రలోకి 5,000 ఒక జడ్జిమెంట్తో 5,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఆంధ్రలో మా తెలంగాణ పిల్లలకు ఇవ్వలేదు. ఇది కరెక్ట్ అయినా సీఎం పై యుద్ధమే అని ప్రకటించిండు. కిరణ్ కుమార్ రెడ్డి మీద కొట్లాట. సీఎం అయినాక మేము సంకల్పుతున్నాం ఇక మాకు అత్తయ్య కావచ్చు అనుకుని 10 సంవత్సరాలు పోతే మోకాలు వాళ్ళకి నేను నూకెత్తే పోలీసులు నూకెత్తే కానీ ఒక్కసారి కలవలే కేసీఆర్. మేము సుప్రీంకోర్టుకు పోయినాం. మళ్ళీ సుప్రీంకోర్టుకు పోవడే మాది గొప్ప. సుప్రీంకోర్టులో కేసు గెలిచి 2017 కేసు గెలితే ఇగో కేసు కలిసి కాంటెంప్ట్కి పోయినాం. కాంటెంప్ట్ వారు వీళ్ళ తెలివి చూసి ఏం చేసిండ్రు, కాంటెంప్ట్ పోతారని చెప్పి మీరు కేసు విత్డ్రా చేసుకుంటే మేము ఇస్తామని చెప్పి ప్రభాకర్ రావు 3 సీఎంలు పిఆర్సీ ప్రకటించిన రోజు అందరి ముంగట మీరు విత్డ్రా చేసుకొని మేము ఇచ్చేస్తాం అన్నాడు. కథం ఒక సీఎం చెప్పినప్పుడు మేము నమ్ముతాం. ఒక మామూలు వ్యక్తి ఒక అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దాకా పోయి కూడా ఇక్కడ క్లియర్ గా కేసీఆర్ ఎంత లంఘనం ఇచ్చేస్తాడు. ఒక అత్యున్నత న్యాయస్థానం కాదని కేసీఆర్ నమ్మి ఇలా విత్డ్రా చేసుకుని మా జడ్జిమెంట్ బాబ్లే సార్ ఉంటే ఇట్లా ఫైల్ పడేశారు. ఫస్ట్ వీళ్ళకి నౌకర్లు అని చెప్తే ఇది బాగా సీరియస్ అవుతుందని చెప్పి మన ప్రభాకరం ఒక మా గురించి ఒక పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లేక మన 3 రోజులు ఢిల్లీలో ఉండి మా బెంచ్ చేంజ్ చేసి మన కాకుండా చేసి మీరు విత్డ్రా చేసుకొని మీకు ఇస్తామని చెప్పి కేసు ఉన్నది. మేము విత్డ్రా చేసుకున్నాం. 6 విత్డ్రా చేసుకున్నాం. ఎంతమంది విత్డ్రా చేసుకున్నారు? 139 మంది మొత్తం కేసు విత్డ్రా అయిపోయింది. ఎవరైతే కేసు విత్డ్రా చేసుకోలేదో వాళ్ళకి వచ్చింది. కేసు విత్డ్రా చేసుకున్న వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. కేసు విత్డ్రా చేసుకున్న వాళ్ళకి ఎవరు రాలేదు. కేసు విత్డ్రా చేసుకోమని చెప్పినోడు ఎవరు? కేసీఆర్. ఇంత మోసం అది. గతంలో నాకు తెలిసిన సమస్యల కాడికి గతంలో చెప్పిన డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చినారు. జేఎల్ఎం సంబంధించి ఒక కేసు ఏదో కోర్టులో ఉంది. ఇప్పుడే ప్రభాకర్ రావు గారు నాకు చెప్పినారు. దాని కేసు విత్డ్రా చేసుకుంటే మిగిలిన 600 మంది అండి, మిగిలిన వాళ్ళకు కూడా మనం రెగ్యులరైజ్ చేసుకొని బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోవచ్చు. ఆ పని చేయండి. 6 లక్షలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఢిల్లీకి పోయి మేము విత్డ్రా చేసుకున్నాం. మా ముఖం కాదు కదా, ఒక సీఎం అని మేము నమ్మినాం. విత్డ్రా చేసుకున్నాం పేపర్లు ఉన్నాయి. వీళ్ళకి ఉద్యోగాలు వచ్చేటి. కేసీఆర్ మాటలు విత్డ్రా చేసుకున్నందుకు ఉద్యోగాలు. కరీంనగర్ లో 226 మొత్తం రిమైనింగ్ క్వాలిఫై మొత్తం టోటల్ మంది 226. ఈ మాకు జడ్జిమెంట్ వచ్చినాక ఈ 162 క్యాండిడేట్ కు పల్లె వెంకటస్వామి ఈ ఒక్కరికే నౌకరు ఇచ్చిండు సార్. మా మొత్తం మందికి ఇవ్వలేదు. ఈ 162 నెంబర్ అతనికి ఇచ్చిండు కానీ మా ఎవరికి ఇవ్వలేదు. ఎందుకు ఇచ్చిన విత్డ్రా చేసుకోవాలి కేసు. ఆయన కేసు విత్డ్రా చేసుకోలే కాబట్టి అవును సార్ ఈయనకు వచ్చింది ఉద్యోగం. మీకు అర్థమైందా? కేసీఆర్ వాళ్ళు ఏం లేదు. మన వెనకట వచ్చేది మేము చిన్నగా ఉన్నప్పుడు తుపాకి ఉండొచ్చేది. ఫస్ట్ నమ్మినాం సార్ వచ్చి నమ్మినాం. మొత్తం తుపాకి ఒక 2 సార్లు పోతే అర్థమవుతుంది. తుపాకి రాని మాటలు దాదాపుగా ఇటువంటి మాటలు ఎన్నో చెప్పిండు. లాస్ట్కి అయితే మాకు గడప కూడా దాటనియాలి, సీఎంని కూడా దాటనియాలి. మేము సీఎంని గేట్ కూడా దన్నా కాలు మొక్కున్నాం, ఏం మొక్కినాం. వాళ్ళు ఏమంటారు ప్రభాకర్ రావు, అవును చెప్పినావు, మీరు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? నువ్వు అధికారికంగా చెప్తావు ఇలా మీద చీటింగ్ కేసు కూడా పెడదామని, అది ఎట్లా పెట్టు అర్థమైతే చీటింగ్ కేసు పెడదామని ప్రభాకర్ రావు మీద సీఎం మీద 3 సీఎం మీద చీటింగ్ కేసు పెట్టాలి. ఎందుకంటే ఒక అధికారికంగా ఉండి ఒక మామూలు ప్రజలను మోసం చేసినవని ఎట్లా కొట్టాలి, చెప్పుతోనో కొట్టాలా చీపుడుతోనో కొట్టాలో మాకు అర్థమైంది. మా ఇంట్లో ఏడుతున్నాడు. అరే పనులు చేసుకుంటున్నాం సార్. ఇప్పటికైతే మాకు చాలా బాధ. నమ్మినా సుప్రీంకోర్టులో పోవడమే మేము గొప్ప. అలాంటి జడ్జిమెంట్ తెచ్చుకున్నాం. జడ్జిమెంట్ కూడా 2018లో ఈ మంది కూడా ఇచ్చారు సార్. గతంలో ఉన్నది ఆ హౌలేగాళ్ళు, ఆ దొంగల ముఠ, ఆ కేసీఆర్, కేటీఆర్, ఆ బటవాయిగాళ్ళ పరిపాలన.
మీ బాధ ఏందో ఈ ప్రభుత్వం ముంగట చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు మన ప్రభుత్వమే 1100 పోస్టులు శాంక్షన్ చేసింది. ఎప్పుడు మన కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఒక 350 పోస్టులు శాంక్షన్ చేస్తే ఇవాళ మేము ఈ జైల్లో ముందు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ సమస్యను పరిష్కరించి మాలాంటి మోసపోయిన కేసీఆర్ దగ్గర మోసపోయిన వాళ్ళకి మీరే న్యాయం చేస్తామని నమ్మి మీ వెనుక మేము తిరిగిన జెండా పట్టుకున్నాం. పాదయాత్రలో కూడా రేవంత్ రెడ్డిని బట్టి సార్ను వాళ్ళ దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి, కలిసి మీకు మెమోరండం ఇచ్చినాం సార్. ఇలాంటి మీరు గుర్తు పెట్టుకొని మాలాంటి వాళ్ళకి న్యాయం చేయాలి సార్. మాలాంటి వాళ్ళు ఇటువంటి ప్రాబ్లమ్స్ కష్ట మీరు కూడా కూర్చొని ఒక 5 నిమిషాలు టైం ఇవ్వాలి. ఎవరో బొక్కెలు కట్టుకొని వచ్చి వాళ్ళకి వచ్చి టైం వేస్ట్ చేయకుండా సార్. దయచేసి ఒక పాలసీ మ్యాటర్ మీకు ఒకరికి ఎవరికైనా అప్లై చెప్పాలి. వీళ్ళు ఎందుకు వచ్చారు పాలసీ మ్యాటర్ గురించి మీరు అప్లై చేయాలి. విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ షో చూస్తారు అందుకోసం సార్. దయచేసి ముఖ్యమంత్రి గారికి మరీ విన్నపించుకోవడం ఏం లేదు సార్. కేసీఆర్ దగ్గర మోసపోయాను, మీ దగ్గర మేము బాగుపడతామని నమ్మకంతో మీ ఇక్కడ దాకా వచ్చినాం సార్. మా విన్నపాన్ని మీరు ఆలోచించి ఇది నిజమే అనుకుంటేనే మీరు ఇవ్వండి సార్. ఇది అబద్ధం అయితే మాకు ఇవ్వకండి సార్. ఇది నేను డైరెక్ట్ చెప్తాను, ఇది నిజమే వీళ్ళు చెప్పింది బాధ వాస్తవమే అంటేనే మాకు నాకు ఇవ్వండి సార్. లేకుంటే మీ ప్రభుత్వం మీద దీని విచారణ జరిపి మాకు జాబులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో చేయాల్సింది ఏంటంటే సార్, వీళ్ళని కేసు విత్డ్రా చేసుకోండి మీకు ఉద్యోగాలు ఇస్తా అని మోసపు మాటలు చెప్పిన కేసీఆర్ మీద అలాగే ప్రభాకర్ రావు మీద చీటింగ్ కేసులు నమోదు చేయాలి. రెండోది ఏంటంటే వీళ్ళు జెన్యూన్ గా వీళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగాలు కోల్పోయినారు సార్. ఈ ఉద్యోగాల విషయంలో వీళ్లకు న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వీళ్ళ డిమాండ్. తరపున మా అంటే ఒక 300 మంది కూడా లేరు సార్. చాలా మంది చనిపోయారు, చాలా మంది అదైపోయారు. 300 మంది వెళ్తారు కావచ్చు సార్, అంతకన్నా అయితే ఎక్కువ వెళ్ళరు. ఎట్లుందన్న కేసీఆర్ పరిపాలన చెప్తే చెప్తా సార్. భార్యల ముందట కూడా మాకు మేము తలదించుకునే పరిస్థితి మళ్ళీ ఊటుడు సార్. అప్పుడు దొర ఉండే సార్, దొర ముంగట మా తాత చెప్పులు వేసుకొని ఒక్కపోయారు సార్. అదే పరిస్థితి మళ్ళీ మా ఊళ్ళలో కనిపించింది సార్ ఇప్పుడు కేసీఆర్ పాలన. కానీ జీవితంలో మళ్ళీ టీఆర్ఎస్ అనేటోళ్ళు రావద్దు వాస్తవానికి. ఇంకా వేరే పార్టీ మన కాంగ్రెస్ ప్రభుత్వం మంచోని చెడ్డోని గరీబోని సరిపోని చూసే పాత్ర. మేము ఎప్పుడైనా వేరే ప్రగతి భవన్ గేట్ కాదు కదా ఇట్లా పోయింది. ఇప్పుడు ప్రభుత్వం 2 సార్లు వచ్చినాం సార్. ఆ పని కానీ కాకపోని నేను ప్రభుత్వ భవన్ పోయి సార్కు లెటర్ ఇచ్చేసిన, అది నాకు ఒక గొప్ప. అది నేను పోయి లెటర్ ఇచ్చినావు, నీకు SMS వచ్చిందా? వచ్చింది కదా, అంటే అది ఫాలో అప్ చేస్తున్నారు అన్నట్లే. ఇప్పుడు గతంలో కేసీఆర్ కేటీఆర్ కాగితం ఇస్తే ఇట్లా పోయేటప్పుడు ఇట్లా కింద వారేసి ఇచ్చుడెక్కాడు సార్. నీకు నువ్వు కేసు నాకు 2 సార్లు మోకాళ్ళు మొత్తం మళ్ళీ సార్ ఇచ్చుడెక్కాడు. ఇచ్చుడెక్కాడు ఆయన కలిసి లేదు. సంవత్సరానికి ఒకసారి వాళ్ళ అక్క కవిత మేడం టీఆర్వీ కేసు రాష్ట్ర టీఆర్వీ కేసు యూనియన్ కు ఆమె గౌరవ అధ్యక్షులు ఉండే 2017 నుంచి వెళ్ళి 650 మందికి ఇప్పుడు సీఎంతో మాట్లాడినా ఇచ్చేస్తారు. మీరు దానికి ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ జనవరి 1 వచ్చి డైరీ ఆవిష్కరణ వచ్చేదాకా మేము సంబరపడేది. ఇక అప్త మేడం చెప్పింది కానీ మళ్ళీ 2016 గదే ముచ్చట, మళ్ళీ 2018 గదే ముచ్చట, మొన్న పోయేదాకా కూడా గదే ముచ్చట చెప్పుకుంటున్నది. అయిపోయింది కదా మేము పోయినందుకు చెప్తుంది. అంకుల్ కాదు ఏమైంది అయిపోయిందా కాలేదా ఇంకా 650 ఎందుకు పెండింగ్ పెడుతున్నారు మీరు మళ్ళీ కదే అమ్మ అయితే పెద్ద యాక్టర్స్ వీళ్ళు పెద్ద అయితే వెళ్ళండి ఫోటో కొట్టుకున్నా సార్. నీ ఫోటోకి రాలేదు మేడం, పని చేస్తాను చేయడం కానీ ఫోటో సార్ 3-4 సార్లు నాకెందుకు ఫోటో 5-6 సార్లు వెళ్ళాం. వాళ్ళ ఇంటికాడ కావాలి కాసినాం, ఆ సెక్యూరిటీ రానిచ్చలేదు మమ్మల్ని. కరీంనగర్ ఎన్నైతే సార్ చెప్పండి సార్, మస్తు తడిచినాం మేము. జూనియర్ లైన్ మెన్ 2006లో పర్సన్స్ సార్ మేము 2006 అప్పటి నుండి ఇప్పటిదాకా మా ఏజ్లు కూడా అయిపోయినాయి ఆల్రెడీ. ఇంకా పరిస్థితి మాది మొత్తం మా ఇళ్లలో కూడా మొత్తం తలదించుకుని చెప్పుకోలేకపోతారు ఎందుకని మా భార్యలో. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన గట్లా తలగబడ్డదన్న, ఇప్పటిదాకా జరిగినది మర్చిపోరన్న, మీకు అన్యాయం జరిగింది, ఇది ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే కేసీఆర్ మాటలు నమ్ముతారన్న, నేను 10 ఏళ్ళ నుంచి మొత్తుకుంటలేనన్న, వీడు నమ్మకుర్రో వీడు అంతా తుపాకి రావుని మాటలు చెప్తాడు, తొపేలు మాటలు చెప్తాడని చెప్పిన. సరే 10 ఏళ్ళ తర్వాత మీరు ఇన్నందుకు కూడా ధన్యవాదాలే. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇప్పుడు మాకు ఇంత చెప్పుకుంటానికి అవకాశం ఉన్నది. 10 సంవత్సరాలు చెప్పుకునే అవకాశం లేదు మా కనీసానికి. 10 సంవత్సరాల కింద మళ్ళీ అదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ మీరు ఒక రిప్రజెంటేషన్ రెడీ చేయండి అన్న, మీ తరఫున నేనే తీసుకొని పోతాను. ఓకేనా? ఓకే సార్, ధన్యవాదాలు. రైట్. ఇక గది కేసీఆర్ నమ్ముకుంటే ఇక వీళ్ళ పని అయింది. కోర్టు ఆర్డర్ ఇస్తుందని చెప్పి మీరు కేసు వాపసు తెచ్చుకొని వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేద్దామని విషయాన్ని సీదిండి వచ్చిపోయింది. కథం వాళ్ళు వాపసు తీసుకోవాలి, ఉద్యోగం వచ్చింది. వాపసు తీసుకోకుండా అట్లే కొట్లాని వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. వీళ్ళు కేసీఆర్ మాటలు నమ్ముకున్న వాళ్ళ ఉద్యోగాలు పోయింది. అది కథ. ఇగో ఇది ఎవరో ఉత్తరాలు రాసిరు, ఎక్కడి నుంచి
తీన్మార్ మల్లన్న గారికి జనవరి 15 జరుపుకున్న పుట్టినరోజు శుభాకాంక్షలు. పదవి విరమణ 4వ తరగతి ఉద్యోగులు తెలంగాణ సంగారెడ్డి ఐడిఏ 3 డిఏలు మరియు నూతన పిఆర్సీ ఇవ్వడం గురించి మీ క్యూన్యూస్ తరఫున ప్రభుత్వాన్ని అడగాలని కోరుకుంటున్నా అని చెప్పి అంటున్నారు. డిఏల చాలా మందికి ఏదో కొర్రీలు పెట్టేసి ఇప్పుడు రిటైర్ అయిన ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తలేరు, తర్వాత అది చాలా మంది ఉత్తరాలు రాసిరు. పాపం వాళ్ళు బాగా బాధపడుతున్నారు. స్టేట్ వైడ్ 3 డిఏలు మరియు పిఆర్సీలు హెల్త్ కార్డ్స్ ఇప్పించగలరని ప్రార్థన అని చెప్పి అడుగుతా ఉన్నారు. వీళ్ళు అమీరుద్దీన్ రిటైర్డ్ 4th క్లాస్ ఎంప్లాయీ, వీళ్ళు ఉత్తరాలు రాసిరు. సో మీకు రావాల్సిన 3 డిఏలు, ఒక డిఏను 18 ఈఎంఐల కింద కట్టించిండు ఆ కేసీఆర్ గతంలో. 18 ఈఎంఐలు, మనకి ఎట్ట శరం అవుతుందో గతంలో. సో ఇది వెలుగు దినపత్రికలో ఉన్నాయి. ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్తలను చూద్దాం. ఇంకా మా నాయన వస్తారని చెప్తున్నారు. మా నాయన మళ్ళీ వస్తాడు కేసీఆర్ అని ఎందుకు ఇలా కొంపలు ముంచుతాను. ధరణిలో లోపాలున్నాయి, వికేంద్రీకరణ లేక పనిభారం అంతా ఒకరిపైనే, సమస్యల పరిష్కారానికి అవసరమైన ఆప్షన్లు లేవు, నివేదికలు ఇచ్చేందుకు తగినంత మంది సిబ్బంది లేరు, ధరణి కమిటీకి తెలిపిన 5 జిల్లాల కలెక్టర్లు. 27న అటవీ గిరిజన సంక్షేమ శాఖలతో సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఈ ధరణి తెచ్చి ఒక గింత ఆగం చేసిండు దొంగ. ముందు రైతు బంధు ఇతర బిల్లులు చెల్లింపులను ప్రస్తుతానికి ఆపండి. ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. 2-3 ఎకరాల కేటగిరీకి సాగుతున్న చెల్లింపులు. ఇప్పటి వరకు 46 లక్షల మందికి నగదు బదిలీ. రైతుల ఖాతాల్లో 2450 కోట్లు జమ. ఈ నెలాఖరుకు 5 ఎకరాల కేటగిరీ వరకు పూర్తి చేయబోతా ఉన్నారు రైతు బంధుకు సంబంధించి. ముందు రైతు బంధు పైసలు రైతులకు వేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖను ఆదేశించడం జరిగింది. ఇదంతా పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఊడ్చుకొని పోయిండు, మొత్తం అవన్నీ కూడా వాళ్ళ మనుషులకు ఇచ్చేసుకుంటూ. కేటీఆర్ ఏం చేశారంటే ఇవన్నీ దొంగతనంగా మీ పైసలన్నీ ఎత్తుకొని పోతే ఆడ ఈడ సదిరి మళ్ళా రైతులకు ఎత్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామక ఫైల్ను త్వరగా ఆమోదించండి. తమిళసైతో సీఎం డిప్యూటీ సీఎం భేటీ. గణతంత్ర వేడుకలకు ఆమెకు ఆహ్వానం. గవర్నర్ కోట ఎమ్మెల్సీల పేర్లపైన చర్చ, న్యాయ సలహా తీసుకుంటానని చెప్పి గవర్నర్ చెప్పింది. ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీకి లైన్ క్లియర్ అయింది. భర్తీ చేపట్టరాదని మేము చెప్పలేదు. గవర్నర్ నిర్ణయాధికారాన్ని ప్రశ్నించలేం. గవర్నర్ తరఫున వాదనలు లేకున్నా రాజ్యాంగబద్ధంగానే నిర్ణయం. హైకోర్టు ముందు విచారణ అర్హతను తేల్చాలి. గవర్నర్ కార్యదర్శి విజ్ఞప్తి. ఇక సీఎం భద్రత పటిష్టమైంది. సమాచారం లీక్ అవుతుండటంతో ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది మార్పు. నలుపు రంగులోకి మారిన వాహన శ్రేణి. విదేశీ పర్యటన అనంతరం కొత్త కాన్వాయ్లో సచివాలయానికి రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక తొందరలోనే కేసీఆర్ ను సీఎంను చేద్దాం. మళ్ళీ రారాయన ఒక్క 2 నిమిషాలు రారి, మీరే చెప్పాలి. ఇక మళ్ళీ చేద్దాం అంటున్నాడు. ఇగో కేటీ రామారావు ఏమంటున్నాడంటే తొందరలోనే కేసీఆర్ ను మళ్ళీ సీఎం చేస్తారట. సీఎం అయితే దొంగ, అంతేనా? దొంగ కేటీ రామారావు చెప్తున్నాడు వాళ్ళ నాయనని మళ్ళీ దొంగ, అయ్యే దొంగ. కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటారా మీరు? కవిత మేడం జైలుకోవాలి. ఇప్పుడు మేము 15 ఏళ్ల నుండి మేము అనుభవిస్తున్నాము. ఇక ఇప్పుడు వీటిలో మళ్ళీ పోయినట్టే మళ్ళీ ఒక తరం పోయినట్టే సార్. నా కొడుకులు కూడా మళ్ళీ ఇదే మనం మేము బాధపడాలి చెప్తున్నాడు. ఇగో చదువురే తొందరలో కేసీఆర్ సీఎం చేద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేద్దాం అంటుండే. ఎవడన్నా కోరుకుంటుండా? ఒక్కరు కూడా కేసీఆర్ సీఎం కావాలని ఎవరన్నా కోరుకుంటారా? మంచి చేస్తే ఎవరైనా కోరుకుంటారు. కోరుకుంటాడు ఎవడ యాద్ చేస్తుండా? ఎవరు కూడా యాద్ చేయరు. జెండా వీకేజీ రేడియానికి కోటలు వలగొడుతున్నారు, అన్ని తీసేస్తున్నారు, ఆ చిల్ల పొలాలు వలగొడుతున్నారు రోడ్ల మీద. ఏం కనబడతలేదు, మొత్తం పోయినాయి అన్ని. టీఆర్ఎస్ పార్టీ కథం కావాలన్నా వద్దా? అయిపోయినట్టే మొత్తం నీలమట్టం కావాలి. టీఆర్ఎస్ అప్పుడే కథం అయిపోయింది సార్ అది. రైట్, ఇక ఇది సరిపోతుంది కేటీ రామారావుకు. ఇగో కేటీ రామారావు తొందరలోనే కేసీఆర్ జీఎం చేద్దామంటే నీ ఇంట్లో పీనుగెళ్ళ నాకు వద్దురా అని నీ ముఖ్యమంత్రి కోరుకోవాలి వద్దు, మీ ఇంచోళ్ళే వద్దని చెప్తా ఉన్నారు. మీ టీఆర్ఎస్ పార్టీ ఉండొద్దట చెప్తున్నారు జనమే. ఏంటంటే దొంగతనం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్య. కాంగ్రెస్ ఓటేసిన వారు బాధపడుతున్నారట. మీరేమైనా బాధపడుతున్నారన్నా? కాంగ్రెస్ ఓటేసిన సంతోషం ఉందా లేదా? సంతోషపడుతున్నామని జనం అంటుంటే బాధపడుతున్నారని వీడు చెప్పవాలి. ఈయన బాధపడుతున్నాడు, అది బాధ వీనికి. ఎన్నికల్లో బీఆర్ఎస్ కలిగింది చిన్న దెబ్బనేనట. చిన్న దెబ్బనే. మరి కేసీఆర్ కలిగింది చిన్నదేనా? 2 నెలలు బండే. విద్యుత్ సంస్థల్ని కట్టబెట్టేందుకే అదానితో డీల్ అట. మీరు విద్యుత్ సంస్థల్ని సర్వనాశనం చేసిరు. విద్యుత్ సంస్థల కార్మికులు వచ్చి గోయిడా అంగలారుస్తురు. ప్రభుత్వాన్ని చెప్తూ కొడతారో ఓటుతో కొడతారో రైతులు ఆలోచించాలట.
నిన్నైతే నిన్ను నీ కుటుంబానైతే ఇప్పుడు వీళ్ళకి దొరికితే వీలే కొడతారు చెప్తూని. ఎన్నికల్లో సోషల్ మీడియా కీలకమని కేటీఆర్ చెప్తా ఉండు. ఓ సన్నాసి ఉన్న టీవీ ఛానళ్ళు, పేపర్లు, యూట్యూబ్ డబ్బాలు అన్ని నీ దగ్గరే ఉండే, అన్ని నీ దగ్గర ఉన్నాకనే ఓడిపోయినావు నువ్వు. విపక్ష ఎమ్మెల్యేలు సీఎంను కలవకూడదా? మరి మీ నాయనను కలిసే ఛాన్స్ ఎందుకు లేకుండే? గీలనేందుకో కలవనియకపోతివి. సమస్యల పరిష్కారానికే రేవంత్ను కలిశాం, పార్టీని వీడం, ప్రతిపక్షంలో ఉండే పోరాడతాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత, ప్రభాకర్ రెడ్డి, మైపాల్ రెడ్డి, మాణిక్రావు స్పష్టీకరణ. మీ నలుగురు మీ పిల్లల మీద ఒట్టే చెప్పురు, మీరు ఆ పార్టీలో ఉంటారా? వద్దు అట్లా అనద్దు. ఉండరు వాళ్ళు. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే వచ్చేందుకు చాలా మంది రెడీగా ఉన్నారు. కొత్త వారి కోసం మా వాళ్ళ కుర్చీలు ఇవ్వం. పార్టీ శ్రేణుల అనుమతితోనే కొత్త వారి చేరికలు. కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల. ఇది ఆంధ్రజ్యోతి. ఒకసారి శనార్థి తెలంగాణ పత్రిక చూద్దాం. రష్యాలో ఘోర విమాన ప్రమాదం, కుప్పకూలిన IL-76 ఎయిర్ క్రాఫ్ట్. ఇక ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు సహా 75 మంది దుర్మరణం. యుద్ధ ఖైదీల మార్పిడి కోసం రవాణా చేస్తుండగా ఘటన ధృవీకరించిన రష్యా మంత్రిత్వ శాఖ. గట్టిగా కొత్తగా సీఎం రేవంత్ కాన్వాయ్ చేంజ్. కొత్తగా మరికొన్ని బ్లాక్ వెహికల్స్, ఇంటెలిజెన్స్ టీమ్స్ అయితే మార్పు. కేసీఆర్ వద్ద పనిచేసిన సెక్యూరిటీ సిబ్బంది తొలగింపు. కాంగ్రెస్ సర్కార్ విషయాలు లీక్ అవుతున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ సిబ్బందిని కూడా పక్కకు పెట్టిరట. ఇక సీఎం రేవంత్ తో తీన్మార్మలన్న భేటీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చ, క్యూ న్యూస్ కు వస్తున్న బాధితులపైన డిస్కషన్, పలు జీవోలు, డిఎస్సి బాధితులపైన వివరణ. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్మలన్న భేటీ అయ్యారు. బుధవారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి చర్చించినట్టుగా తెలుస్తా ఉందంటూ నిన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి కొన్ని విషయాలు తీసుకుపోవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించడం జరిగింది. వాళ్ళంతా జైలుకే, కేసీఆర్ ఫ్యామిలీ సహా మాజీ మంత్రుల అరెస్టు తప్పదు. బీఆర్ఎస్ పాలనలో అంతా అవినీతే. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ధరణిలో అక్రమాలు, దోచుకున్నదంతా కక్కిస్తామంటున్న కాంగ్రెస్ నేతలు. మాజీ మంత్రులకు చిప్పకూడు తప్పదని హెచ్చరిక. త్వరగా నిజాలు నిగ్గు తేల్చాలంటున్న జనం. అవినీతి పరులను జైలుకు పంపాలంటున్న వైనం అంటూ వీళ్ళంతా జైలుకే. వీళ్ళు ఎంత వరినా జైలుకే. వీడైతే ఎర్రగడ్డ పోతాడు. ఎట్లాగో ఎర్రగడ్డ కాడేస్తారు, సపరేట్ సెల్ పెట్టి ఎత్తారు వీళ్ళని. ప్రజలకు ఎట్లుందంటే, ఒకవేళ ఇల్లు ఎవడన్నా పొరపాటున చనిపోతే ఇలా శవాలను కూడా జైల్లో పెట్టాలి, కానీ ఖననం చేయొద్దు అని చెప్తారు. గంత కోపం మీద, అంత కష్టం ఉన్నారు. ఇక ఇది ఇట్లుంటాయి. ఇగో టిఆర్ఎస్ లలిత కళలు, కేసీఆర్ కేటీఆర్ లలిత కళలు ఇంకెట్లున్నాయి చూడ్రి. ఫేక్ పిహెచ్డీలు, జార్ఖండ్ నుంచి పట్టాలు, ఒక్కో పిహెచ్డీకి 5 లక్షల పైనే. అక్రమంగా డిగ్రీ లెక్చరర్ల రెగ్యులరైజేషన్. ఎన్నికల కోడ్కు ముందు రోజే హడావిడిగా ఉత్తర్వులు. పాత తేదీతో ఇష్యూ చేసిన అధికార యంత్రాంగం. తెర వెనుక బీఆర్ఎస్ బడా నేతలు. రూపాయలు కోట్లు చేతులు మారిన వైనం. 61 మంది కాంట్రాక్ట్ డిఎల్స్ కు పర్మనెంట్. 47 మందికి ఒకే యూనివర్సిటీ పట్టాలు ఇచ్చిందట. యూజీసీ నిబంధనలు బేఖాతార్. అంతకు ముందు రెగ్యులరైజేషన్ పైన అనుమానాలు వ్యక్తమైతా ఉన్నాయి. ఇగో రామా గిదాని మీద చర్చ పెట్టుకు చూద్దాం. తెలంగాణలోని కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్ల రెగ్యులరైజేషన్ ప్రక్రియలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 47 మందికి పైగా ఫేక్ పిహెచ్డీలు సమర్పించి తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసుకున్నారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. అంతేకాదండోయ్, అంగట్లో సరుకుల పిహెచ్డీ పట్టాలతో పాటు తమ రెగ్యులరైజేషన్ కు సైతం డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో స్కాములే కాదు, నియామకాలు, నిధులు, నీళ్ల అంశాల్లో జరిగిన బడా స్కామ్లు ఒక్కటొక్కటిగా బహిర్గతమైతా ఉన్నాయి. ఇక్కడ చూడండి ప్రజలారా, డిగ్రీ లెక్చరర్ల రెగ్యులరైజేషన్ ప్రక్రియలో పారదర్శకత పాటించాల్సిన అధికార యంత్రాంగం ఆమ్యామ్యాలకు అలవాటు పడి ఒక్కో డిఎల్ రెగ్యులరైజేషన్ కు ఒక్కో రేటు ఫిక్స్ చేసి భారీ కుంభకోణానికి తెరలేపారు. ఫేక్ పిహెచ్డీలతో డిగ్రీ అధ్యాపకులుగా కొలువులు సొంతం చేసుకున్న గన్లు. రేపటి నుంచి విద్యార్థులకు విద్యాబుద్ధులు ఎలా బోధిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అడ్డదారులో 61 మంది పిహెచ్డీలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సమయంలో హడావిడిగా డిగ్రీ లెక్చరర్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. సరిగ్గా అక్టోబర్ 7, 2023 61 మంది డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నత విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ 61 మంది డిగ్రీ లెక్చరర్లకు సంబంధించిన ఒరిజినల్ ధ్రువపత్రాలను ఎవరు పరిశీలించారు? అసలు ఆ డిగ్రీ లెక్చరర్లు ఎక్కడ పిహెచ్డీ కంప్లీట్ చేశారు? సదర్ యూనివర్సిటీ నిజంగానే చెల్లుబాటులో ఉందా చూడాలి. పిహెచ్డీ నకిలీ పిహెచ్డీ 47 మంది అంట, 61 మందిలా నకిలీ పిహెచ్డీ పట్టాలు తెచ్చి అమ్ముక తిన్నారు ఇల్లు. ఇగో ఇవే నకిలీ పిహెచ్డీ పట్టాలు. ఓపెన్ చేయి. ఇగో ఎన్నో ఉందట. ఇది మానసరోవర్ గ్లోబల్ యూనివర్సిటీ అట. ఇది మానసరోవర్. ఈయన
ఈ 2022 జూలైలోనే చేరిండు, పిహెచ్డి ఇచ్చేసారు అప్పుడే. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. ఇగో ఇది ఫేక్ యూనివర్సిటీ. ఇగో వీళ్ళకు అపాయింట్మెంట్, ఇగో ఇవన్నీ ఫేక్. అవే ఇగో ఆ ఫేక్ కాగితం పెట్టడానికి ఇగో ఇచ్చేసారు, అయిపోయింది. ఎక్కడ వీళ్ళు పిహెచ్డి లేడ కంప్లీట్ చేయలేదు, దొంగతనంగా ఫేక్ నకిలీ సర్టిఫికేట్లు కొనుక్కొచ్చుకొని అపాయింట్ అయ్యారు. చూడరు, ఇగో SRR డిగ్రీ కాలేజీలో ఈయనకి ఇచ్చేసారు. ఇట్లా చాలా మంది అర్హులైనటువంటి వాళ్ళు మిస్ అయిపోయి ఫేక్ గాలతోటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బడా నాయకులు డిగ్రీ లెక్చరర్లను కూడా అమ్ముకున్నారు ఆఖరికి. దీనిపైన సమగ్ర విచారణ జరగాలి. విచారణ జరిగితేనే అసలైన విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఇగో ఇట్లా ఫేక్ డిగ్రీలకు సంబంధించినటువంటి వార్త ఇంకా చూసుకుంటే, కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్ల రెగ్యులరైజేషన్లో యూజీసీ నిబంధనలు పాటించారా అన్న 1,00,000 ప్రశ్నలకు అధికారుల నుంచి సమాధానం కరువైంది. నిజంగా ఒక్కసారి రెగ్యులరైజ్ అయిన డిగ్రీ లెక్చరర్ల పిహెచ్డి వివరాలను పరిశీలిస్తే అంత తప్పుల తడక అని తేలిపోయింది. అక్టోబర్ 7, 2023 కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్ల రెగ్యులరైజేషన్ అయిన అధ్యాపకులు సమర్పించిన పిహెచ్డీలు ఫేక్ అనేది స్పష్టమవుతుంది. మొత్తం 61 మందిలో 47 మంది ఒక్క జార్ఖండ్లోని రాధా గోవింద్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పట్టాలు పొందారు. ఈడ కాదు, ఆడ వేసి వచ్చినట్ట పిహెచ్డి. వాస్తవానికి ఈ యూనివర్సిటీ 2019 సంవత్సరంలోనే ఏర్పడింది. వర్సిటీ స్థాపించి నిండా 3 ఏళ్లు కాకముందే వందలాది మంది విద్యార్థులకు పిహెచ్డి పట్టాలను అందించింది. అయితే మన రాష్ట్రం నుంచి పట్టాలు తీసుకున్న డిగ్రీ లెక్చరర్లు 2022 సంవత్సరంలో మన్సరోవర్ యూనివర్సిటీలో పిహెచ్డి కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం గమనార్హం. మరి ఒకేసారి 2 యూనివర్సిటీలో పిహెచ్డి ఎలా సాధ్యం అనేది కొసమెరుపు. అది ఒకేసారి 2 యూనివర్సిటీలలో ఓల్డ్ డేట్ తో రెగ్యులరైజేషన్ ప్రొసీడింగ్స్ ఇచ్చిరట. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కు ఒక్కరోజు ముందే వరంగల్ జిల్లాలోని సీకేఎం ఎయిడెడ్ కాలేజీని ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ కాలేజీలో పనిచేస్తున్న దాదాపు 60 మంది రెగ్యులరైజ్ అయ్యారు. దీని వెనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారనే ఆరోపణలు లేకపోలేదు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి కథ చూడరిగో. దీన్ని ఆసరాగా చేసుకొని మరో 61 మంది డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లను మాన్యువల్ గా రెగ్యులరైజ్ ఉత్తర్వులు ఇచ్చారు. వాస్తవానికి ఈ ఉత్తర్వులను ఈ ఆఫీసులో కాకుండా మాన్యువల్ గా అక్టోబర్ 7వ తేదీ ఓల్డ్ డేట్ తో ఇచ్చారు. నిజానికి వీరికి అక్టోబర్ 12న ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ మాన్యువల్ గా ఇవ్వడంతో ఆ తేదీని అక్టోబర్ 7గా మార్చేశారు. ఆన్లైన్ లో ఆర్డర్స్ పంపితే దొరికిపోతామనే ఉద్దేశంతో మాన్యువల్ గా ఆర్డర్లు ఇచ్చారు. మరోవైపు రెగ్యులరైజ్ అయిన డిగ్రీ లెక్చరర్లను ఆయా ప్రిన్సిపల్ సెలవు రోజైన ఆదివారం అక్టోబర్ 8న జాయిన్ చేసుకోవడం కొసమెరుపు. ఇందులో సగం మందికి పైగా కాంట్రాక్ట్ లెక్చరర్లు అక్టోబర్ 7 నుంచి 12వ తేదీ వరకు సెలవుల్లో ఉన్నారు. అంటే ఈ లెక్కన ఈ 5 రోజుల పాటు రెగ్యులరైజేషన్ కోసం లాబింగ్ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఒరిజినల్ చెక్ చేయరా? కాంట్రాక్ట్ లెక్చరర్స్ పిహెచ్డీలను అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. సంబంధిత డిఎల్స్ కు మన్సరోవర్ గ్లోబల్ యూనివర్సిటీలో 2022న జాయిన్ అయినట్టు ఐడి కార్డు ఇష్యూ అయింది. కానీ రాధా గోవింద్ యూనివర్సిటీ జార్ఖండ్ నుంచి ప్రస్తుతం డిఎల్స్ పిహెచ్డీలు పూర్తి చేసినట్టు పట్టాలు సబ్మిట్ చేశారు. నిజానికి 2022న మాన్సరోవర్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేసేందుకు అడ్మిట్ అయినట్టు రిజిస్టర్ చేసుకున్నారు. కానీ 2023 అక్టోబర్ నాటికే మరో యూనివర్సిటీలో పిహెచ్డీ కంప్లీట్ చేశామంటూ పట్టాలు ఇచ్చేసారు. వాటి ఆధారంగా రెగ్యులరైజ్ చేశారు. మరోవైపు పిహెచ్డీ చేసిన వాళ్ళు తప్పనిసరిగా యూజీసీ కేర్ వెబ్సైట్ లో 2 జర్నల్స్ పబ్లిష్ అయి ఉండాలి. దీంతో పాటు గూగుల్ రీసెర్చ్ లోను పేరు నమోదు కావాలి. కానీ అవేమీ పాటించలేదు. వాస్తవానికి ఒక యూనివర్సిటీ నుంచి ఒక గైడ్ కేవలం 6 మందికి మాత్రమే పిహెచ్డీలను ఇవ్వాలి. కానీ ఇబ్బడి ముబ్బడిగా కాంట్రాక్ట్ డిఎల్స్ పిహెచ్డీలు తెచ్చుకున్నారు. అసలు వీరికి గైడ్ ఎవరు అనేది లేదు. ఇంకా గైడ్ కూడా లేకుండా పిహెచ్డీ అవుతారు. గతంలోనూ ఇంతే. 2023లో 280 మంది కాంట్రాక్ట్ డిఎల్స్ ను రెగ్యులరైజ్ చేశారు. నెట్ సెట్ క్వాలిఫై అయ్యి పిహెచ్డీ ఉన్న వాళ్ళను రెగ్యులరైజ్ చేశారు. మిగిలిన వారిలో పిహెచ్డీ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళను అవకాశం కల్పిస్తామని, అలాంటి వారు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఉన్నత విద్యాశాఖ అధికారులు చెప్పారు. దీంతో కొంతమంది డిఎల్స్ పిహెచ్డీలను రాధా గోవింద్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డీలను కొనుగోలు చేసి తెచ్చుకున్నారు. నిజానికి అధికారులు 2019 నుంచి పిహెచ్డీ చేస్తున్న వారు ఉన్నారా అనే ఆరా తీశారు. కానీ అప్పుడు ఎవరు పిహెచ్డీ చేస్తున్నట్టుగా చెప్పలేదు. కానీ తాజాగా ఒక్క ఏడాదిలోనే పిహెచ్డీ చేయడం కోసమెరుపు. పల్లా రాజేశ్వర్ రెడ్డి అనే దొంగ ఇగో విద్యా వ్యవస్థను సర్వనాశం. ఇప్పుడు వీళ్ళు దొంగతనంగా ఫేక్ డిగ్రీలతోని ఫేక్ పిహెచ్డీ పట్టాలతో దిగారు. వీళ్ళని ఏం చేయాలిగా? యూనివర్సిటీ పెట్టుకుంటే ఇప్పుడు ఇంకా దానిలో ఏం చేస్తాడు? ఇక ఈయన పల్లా రాజేశ్వర రెడ్డి అర్రా యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ, ఈ రెండుకి ఇవే మొత్తం ఇదే కథ. ఫేక్ ఇవన్నీ పైసలు ఇస్తే కథం. ఇది శనార్థి తెలంగాణ ఎక్స్క్లూజివ్ గా మీ ముందుకు తీసుకొస్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన సమగ్ర ఎంక్వైరీ జరగాలి.
ఈ పల్లా రాజేశ్వరరెడ్డి అంటోడు మొత్తం పిహెచ్డి పట్టాలు దొంగతనంగా అమ్మిపిచ్చి దొంగతనంగా దొడ్డిదారుల ఉద్యోగాలు ఇచ్చిండు. దీనిపైన ఎంక్వైరీ జరగాలి సార్. అసలైన నిరుద్యోగులకు యూనివర్సిటీలలో కుస్తీలు పడుతున్న పిల్లలకు దొరకాలి. ఇది సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి లేఖ. భారత్ మాల రోడ్ల కోసం భూసేకరణ చేపట్టాలి. త్రిబుల్ కోసం 50% నిధులు జమ చేయాలన్న కిషన్ రెడ్డి గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపణ. హెచ్ఎండిఏ మాజీ అధికారి ఇంట్లో సోదాలు. 100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించిన ఏసీబీ 14 ఫోన్లు 10 ల్యాప్టాప్లు స్వాధీనం. నేడు కొనసాగనున్న సోదాలు. బ్యాంకు లాకర్ల వివరాల కోసం ఆరా. మరిన్ని ఆస్తులు బయటపడే ఛాన్స్. ఇవాళ పొద్దున వరకు 300 కోట్లు బయటికి వెళ్ళినాయి. ఇక కేటీ రామారావు కింద పనిచేసి 300 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడు. వీళ్ళు చేసిందంతా గిదే, దోపిడే. ఇంకా డబ్బులు ఇస్తేనే ఎంపీగా పోటీ చేస్తానన్నారు. డీకే అరుణపై వంశీచంద్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. రామాలయానికి వచ్చి నిజం చెప్పాలని డిమాండ్. తాను చెప్పింది అబద్ధమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న వంశీ. నిజమైన రామభక్తులు ఎవరో తేల్చుకుందామని సవాల్. 2019లో డబ్బులు ఇస్తేనే ఎంపీగా పోటీ చేస్తానని డీకే అరుణ అన్నారని సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ విస్తృత సమావేశంలో చల్లా వంశీచంద్రెడ్డి మాట్లాడుతూ 2019లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అంతా పాల్గొన్నదని, డీకే అరుణ కూడా పాల్గొన్నారట. ఆ రోజు డబ్బులు ఇస్తేనే ఎంపీగా పోటీ చేస్తా అని చెప్పిందట డీకే అరుణ. మహబూబ్ నగర్ లో వార్ సీరియస్ అయితా ఉంది. డీకే అరుణ వర్సెస్ వంశీచంద్రెడ్డి నడుస్తా ఉంది. నిన్న అదే విషయాన్ని వంశీచంద్రెడ్డి చెప్పిండు. డీకే అరుణ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, షబీర్ అలీ గారు, దామోదర్ రాజనరసింహ గారు, పట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, మన జిల్లా చెందినటువంటి సంపత్ కుమార్ గారు, చిన్నారెడ్డి గారు ఉన్న సమక్షంలో, మా అందరి సమక్షంలో నాకు 15 కోట్ల రూపాయలు ఇస్తే నేను ఎంపీగా పోటీ చేస్తాను మీరు చెప్పినారా లేదా? మహబూబ్ నగర్ ప్రజల ముందు నిజం చెప్పాలని నేను డీకే అరుణ గారికి సవాల్ విసురుతున్నాను. నేను రాముడి భక్తుల్లో ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా వాసులు తెలుసుకోవాలి. నేను చెప్పింది నిజమా కాదా మీరు చెప్పాలి. నేను చెప్పింది కనుక నిజమైతే మీరు డబ్బుల కోసం రాజకీయాలు చేస్తున్నారని ఒప్పుకోవాలి. నేను చెప్పింది అబద్ధమని మీరు ఏ రామాలయంకి వచ్చి చెప్పినా మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల్లో కానీ, మహబూబ్ నగర్ లో కానీ, మట్టంలో కానీ, జడ్చర్లలో కానీ, షాద్ నగర్ లో కానీ, కొడంగల్లో కానీ, మహబూబ్ నగర్ జిల్లాలో ఏ రామాలయంకి వచ్చి నేను చెప్పింది అసత్యము, వంశీ అబద్ధం మాట్లాడుతున్నాడు, నేను 15 కోట్ల రూపాయలు అడగలేదు అని కనుక రామాలయానికి వచ్చి చెప్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని. మరిగా డీకే అరుణ గారి సవాల్ను స్వీకరిస్తారా చూడాలి. అయితే తను డబ్బుల కోసమే రాజకీయాలు చేస్తుందని వంశీచంద్రెడ్డి ఆరోపణ. మరి ఆమె ఎట్లా స్పందిస్తారో చూడాలి ఈ అంశం పైన. రైట్గా ఇది ఇట్లుంటే బీఆర్ఎస్ ను వీడేది లేదు. పార్టీ మార్పు ప్రచారాన్ని కొట్టిపారేసిన 9 ఎమ్మెల్యేలు కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని వెల్లడి. అసలు ఇవ్వని డౌట్ లేకుండే వీళ్ళని మెప్పిస్తానికే మళ్ళా మీరు పోయి మీటింగ్ పెట్టుకోరు మేము మారతలేమని చెప్పి వీళ్ళే లేపుతారు పుకారు. అట్లా మొన్న సీఎంతో భేటీ, నిన్న మీడియా సమావేశం. ఆ 9పై కేసీఆర్ ఖాందాన్ గుస్సా అయిందట. అందుకే ప్రెస్ మీట్ పెట్టినట్టుగా ప్రచారం అట. ఈ 9 మీద కేసీఆర్ ఖాందాన్ గుస్సా అయిందట, అందుకే ప్రెస్ మీట్ పెట్టినట. అయితే విషయం ఏంటంటే ఆ 9 పని అట్లా అయిపోయింది. ఇక ఈ 9 ఏందో మళ్ళా చూడాలి. మిలిటెంట్ ఉద్యమంతో ప్రభుత్వాలు దిగొస్తాయి. బీసీ డిమాండ్లపై పోరాటానికి సిద్ధం కావాలి. కులాలు మతాలకు ఓట్లేసే రోజులు పోవాలి. వచ్చే నెల 5, 6 తేదీల్లో చెలో ఢిల్లీ. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. రంగనాయక ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదల. 1,00,000 ఎకరాలకు నీరివ్వడమే లక్ష్యం. ప్రధాన డిస్ట్రిబ్యూషన్ కాలువ నిర్మాణాల పనులు పూర్తి. మంత్రి కొండా సురేఖ. ఈ రంగనాయక సాగర్ లో కాళేశ్వరం నీళ్ళు అనుకున్నారు కాదు, ఈ ఫ్లడ్ ఫ్లో కెనాలు, ఇది ఎస్ఆర్ఎస్పి నీళ్లు, ఇది కేసీఆర్ కట్టిన ఈ నీళ్ళు అనుకున్నారు శ్రీరామ్ సాగర్ నుంచి వస్తాయి. నేటి మాట అణగారిన కులాల ఐక్యత ఇంకెన్నడు వర్ధిల్లుతుంది. అట్టడుగు వర్గాల వ్యక్తులు చట్టసభల్లోకి అడుగు ఎప్పుడు పెట్టడు. ఇప్పటికీ ఎప్పటికీ బహుజనులది పీతల పంచాయితే. మన దాంట్లో మనల్ని ఎదగనీయకుండా మనమే కిందికి గుంజబడితిమి. కుళ్ళు
కుతంత్రాలు మన వాడల్లోనే పురుడు పోసుకుంటున్నాయి. కుక్క తన్నినా మంచిదే గాని కులపోడు తన్నొద్దు అనే అహంకారమే మన ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుంది. ఈ నీతి మనల్ని నట్టేట ముంచుతుంది. ఈ అంది వచ్చిన అవకాశమే అగ్రకులాలకు ఆయుధమవుతుంది. బడుగు బలహీన వర్గాల పక్షాన కొట్లాడే నాయకుడిని ఏ అంగట్లో వెతుకుదాం? మనకు మనమే ఆత్మ పరిశీలన చేసుకుంటే మన బతుకుల ముఖ చిత్రం కళ్ళ ముందే కనిపిస్తుందని పెద్దపల్లి రాజన్న. ఈ కారు సర్వీసింగ్ కు కాదు స్క్రాప్కే వెళ్ళింది. దొంగలు కలిసి అమ్ముకున్నారు. కారు లేదు, బీఆర్ఎస్ పార్టీ లేదు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్క్రాప్కి వెళ్ళిపోయిందట. రేవంత్ పాలన చూసి కేటీఆర్ తట్టుకోవట్లేదు. తట్టుకోడు కాదు జగన్న, కేటీఆర్ పిచ్చి పిచ్చి లేచింది, పిసలు ఎత్తా ఉంది. అవును, నువ్వు ఏమైనా పుట్టుకుల లేఖ రాసావు కేటీ రామారావుకు, పిచ్చోనికి లెటర్ రాసిందని మనని అంటారు అనవసరంగా. ఇచ్చిపెట్టు పోరండిగా. కేటీఆర్ కు రేవంత్ ను విమర్శించే అర్హత లేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సీఎంను కలవద్దనే రూల్ ఉందా? కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. కాంగ్రెస్ సర్కార్ దానికి ప్రాణం పోసింది. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఇంకా వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ స్టేషన్ సీఎం రేవంత్ రెడ్డితో తూర్పు నావిక దళ అధికారుల భేటీ. దామగూడెం ఫారెస్ట్ లో 1174 హెక్టార్ల భూముల బదిలీ. దేశంలోనే 2వ రాడార్ స్టేషన్. తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకున్న నావిక దళం. రష్యాలో ఘోర ప్రమాదం. ఇక అనీమియా ముక్తు తెలంగాణ కావాలి. విద్యార్థుల్లో అనీమియా నివారణ లక్ష్యం. ఆహారంలో ఐరన్ లోపం లేకుండా చూసుకోవాలి. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఇంకా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూస్తే కొంచెవెల్లిలో స్వచ్ఛ భారత్ నిధులు దుర్వినియోగం. ఒక్క గ్రామంలో 30 లక్షలు దారి మళ్లింపు. గ్రామ సర్పంచులు ఇతర ప్రజాప్రతినిధులు కీలక పాత్ర. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సొంత ఊర్లో అక్రమాలు జరిగినాయట. ఇగో నిర్మల్లో మెగా రుణ వితరణ కార్యక్రమం. ముఖ్య అతిథులుగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ శోభ. 50 కోట్ల చెక్ అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. మీ సమస్యను పరిష్కరించే బాధ్యత నాదే. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జా స్పష్టీకరణ. కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు. ప్రతి ఒక్క కార్యకర్తను గుండెలో పెట్టుకొని చూసుకుంటాం. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది. ఇక భీమ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాం. సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాయ్. బాలికలు క్రీడారంగంలోనూ రాణించాలి అని చెప్పేసి ఆసిఫాబాద్ లో. అంటే క్రీడారంగం అంటే మా గతంలో కవిత పోయి లిక్కర్ రంగంలో రాణించినట్టు అనుకున్నారు. అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న నిజామాబాద్. ఎంపీ అరవింద్ చొరవతో సుమారు 3600 కోట్ల రూపాయలతో ప్రగతి పనులు. నేడు 137 కోట్ల రూపాయల అర్సపల్లి ఆర్ఓబికి శంకుస్థాపన. జాతీయ రహదారుల కేంద్రీయ విద్యాలయాలు, స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం, 4 లైన్ల జాతీయ రోడ్డుకు 2529 కోట్లు అక్కడ చేయబోతా ఉన్నారట. ఆయన మందం ఆయన తెచ్చుకుంటుండు. ఇంకేంది మెల్లగా అన్నయ్య నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు కవితకు అన్నికి కూడా లేదాడా? అన్నికే లేదు, మాట్లాడేది. నందిపేటలో 3.5 కిలోల గంజాయి పట్టివేత. ఆర్మూర్ నందిపేట కాడ. మేడిగడ్డ బ్యారేజ్ నాసిరకం పనులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ డిమాండ్. బాలికలను రక్షిద్దాం, చదివిద్దాం. జిల్లా కలెక్టర్ జితేష్ చా పాటిల్ కలెక్టరేట్ లో జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు. పోచారం తనేడి స్టోన్ క్రషర్ కు కరెంటు కట్. సోమేశ్వరంలో ఆ పోచారం సురేందర్ రెడ్డి స్టోన్ క్రషర్ తండ్రి అండతో 8 ఏళ్లుగా చెల్లించని 60 లక్షల కరెంటు బకాయిలట. చూడిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే వీధి కుక్కల స్వైర విహారం. తాడిచెర్లలో తీవ్రమైన కుక్కల బెడద. అందుబాటులో లేని వైద్యం. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు. వీధి కుక్క లెక్కనే ఉందా చూడు. అది సాదుకున్న కుక్క. ఎంసీకేలో భారీ అక్రమ నిర్మాణాలు జరుగుతా ఉన్నాయట. ప్రభుత్వం మారిన బీఆర్ఎస్ నాయకులు అక్రమాలు కంటిన్యూ అవుతున్నాయి. మిషన్ భగీరథ పైలాన్ బిందె పోతే ఫిర్యాదు చేసిన అధికారులు. బల్దియా భారీ గండి కొడుతున్న స్పందించకపోవడంపై అనుమానాలట. అగో ఆడ పైలాన్ కరీంనగర్ బ్రిడ్జ్ మీదకి పోతా ఉంటే ఎంటర్ అవుతా ఉంటే ఆడ ఇట్లోటి పెడితే కింద బిందె పెట్టిరు. ఏది ఇత్తడి బిందె. ఆయన బిందె బిందె పోయింది. బిందె పోతే ఫిర్యాదు చేస్తే ఎవడు పట్టించుకోలే. ఇక ఇప్పుడు గింత పెద్ద కబ్జా పెడుతున్నాడు చూడు కరీంనగర్ కాడ. గత ప్రభుత్వంలో గట్ల నగరంలోని 23వ డివిజన్ ఆదర్శ నగర్ లో కుల భవనాలకు మోక్షం ఎప్పుడు? నిధులు లేక పూర్తికాని నిర్మాణం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ వేసిన గొంగడు అక్కడే. కొత్త ప్రభుత్వం అయినా పూర్తి చేయాలని ప్రజల విజ్ఞప్తి. పరిపాలన తీరుపై విద్యార్థులకు అవగాహన. ప్రభుత్వ శాఖల పనితీరును వివరించిన జిల్లా కలెక్టర్. ఇక కరీంనగర్ బల్దియా డీజిల్ కుంభకోణంపై విచారణ షురు. శనార్థి తెలంగాణలో బల్దియా అవినీతిపై వరుస కథనాలు. ఎండీ అమీర్ అఖిల్ పాషా ఫిర్యాదుతో స్పందించిన కలెక్టర్ విచారణ అధికారిగా కరీంనగర్ ఆర్డీఓ నియామకం అంటూ. ధన్యవాదాలు సార్. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే కరస్ గుత్తి ఆసుపత్రిలో కాయకల్ప బృందం పరిశీలన. నేరుగా రోగులతో మాట్లాడి సౌకర్యాల గురించి ఆరా తీసింది. 10వ తరగతి పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించాలి. పాఠశాల పర్యవేక్షణ ప్రత్యేక అధికారులు. 10వ తరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతులు. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. ఇక ప్రమాదకరంగా ఉన్న కరెంట్ స్తంభాన్ని తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలోని 20వ వార్డులో. మెదక్ ఎంపీ సీటు కోసం కవిత పట్టు. జూలైలో బీఆర్ఎస్ ఉండదు. కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఎవరు మిగిలరు. ఆ నలుగురికి అందుకే సీఎంను కలిశారు. చేతుల్లో పేపర్ లేకుండా
నిధులు ఎలా అడుగుతారు? దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యలు. ఇరువల చేతిలో పేపర్ లేదు, నిధులు అడిగి తందుకు పోయిరట. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. జిల్లా ఎస్పీ రూపేష్, సంగారెడ్డి జిల్లా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే ప్రారంభోత్సవానికి నోచుకొని బస్తీ దవాఖానా. ఎన్నికల కోడ్ వేళ వేసిన తాళం ఇంకా తీయని వైనం. తీవ్ర ఇబ్బందులు పడుతున్న నెక్నంపూర్ ప్రజలు, రాజేంద్ర నగర్. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ బస్తీ దవాఖాన్ని ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్. చెరువు శిఖం భూమిపై కన్నేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్ ఎమ్మెల్యే అండతో అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. శిఖం భూమినే కాదు, శిఖం భూమిపై కన్నేసిందట. కబ్జా. మల్లారెడ్డి చెరువునే కథం చేసి ఇక్కడ కూడా ఈయన. ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం. బాలికలను ప్రోత్సహిస్తే అద్భుతమైన విజయాలు. సావిత్రిబాయి పూలే లాంటి వ్యక్తులు చేసిన కృషి మరవలేనిది. వాస్తు దోషమా, వంకర బుద్ధ. టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో వరుస బదిలీలు. అప్పటి వరకు 6 అధికారుల మార్పు. నూతన టౌన్ ప్లానింగ్ అధికారిగా సంతోష్ సింగ్ వచ్చినట్టు. ఆరో మనిషి అట. ఇక తీవ్ర ఉధృతికి దారితీసిన ఏబీవీపీ విద్యార్థుల ధర్నా. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన పోలీసులు అంటూ ఒక వార్త. ఇది దారుణం, ఇట్లా చేయకూడదు, ఇది తప్పు. నిరసన తెలిపే హక్కుని రాష్ట్ర ప్రభుత్వమే కల్పించింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ధర్నా చౌక్ లో చేసుకోండి, నిరసన వ్యక్తం చేయండి అని చెప్పిండు. ఇట్లా జుట్టు పట్టుకొని ఇట్లా గుంజుకపోతారండి. నాకు ఇంత అత్యుత్సాహం ఎందుకు? ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే కీసరగుట్టలో రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి. కీసరలో రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి. కీసర భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో చోటు చేసుకుందట. పాపం. ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా డిమాండ్ చేస్తా ఉన్నాడు. బకాయిలు చెల్లించి ఆదుకోండి ముఖ్యమంత్రికి జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల విజ్ఞప్తి. 15 నిమిషాలు పోలీసులను తొలగించండి. పుస్తకావిష్కరణ. రాజకీయ లబ్ధి కోసమే విద్వేషాలు సృష్టిస్తున్నారనేది పుస్తక సారాంశం. ఇది అక్బరుద్దీన్ వైసన్. డీసీపీ కమల్ ప్లాన్ డమాల్. హిట్ అండ్ రన్ కేసులో పోలీసుల అత్యుత్సాహం. కారును తీసుకెళ్లి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉంచిన వైనం. రాజకీయ నాయకుడు కొడుకుని కాపాడే ప్రయత్నంలో కాకీల ఠాగూర్. డోర్ టు డోర్ ప్రచారం. టాప్ లో ఎల్బీ నగర్. 14,500 సభ్యత్వాలు నమోదు. జక్కిన్ ని అభినందించిన దీపాదాస్ మున్షి. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. ఇక జిల్లా వైద్యారోగ్య శాఖలోని పలు సమస్యలను పరిష్కరించండి. వైద్యారోగ్య శాఖ మంత్రికి ఫిర్యాదు చేసిన అనిల్ గౌడ్. జాతీయ రహదారుల భూసేకరణ పనులు వేగవంతం చేయాలని చెప్పి పబ్లికేషన్స్ అడ్మిన్ కు సంబంధించిన బడ్జెట్ విడుదల చేయాలి. జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు మహబూబ్ నగర్. ఉనికిని కోల్పోతున్న బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ చేతిలోకి గులాబీ మున్సిపాలిటీలు. అవిశ్వాసాలతో నెగ్గుతున్న కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సిద్ధమవుతున్న ఎమ్మెల్యేలు త్వరలో మహబూబ్ నగర్ లో అవిశ్వాసం పెట్టబోతా ఉన్నారట. అదృష్టవంతులు ఆందోళన. 2 పడకల గదుల లబ్ధిదారుల ధర్నా. గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయంట. రైట్ గా ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చుకొని సువర్ణాధ్యాయం లిఖిద్దాం. విద్యా దానం ద్వారా 3 మంచి భవిష్యత్తును ప్రసాదిస్తుంది ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఇక గురుకుల కళాశాల వాచ్మెన్లను వెంటనే తొలగించండి. డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ కి వినతి పత్రం అట. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య. వ్యవసాయ క్షేత్రం వద్ద మృతదేహం. సూర్యాపేట పోలీస్ స్టేషన్ లో ఏఆర్ పీసీగా విధులు. ఆర్థిక కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్న పోలీసులట. పాపం. ఇక పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే దంపతులు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఇక వెలవెలబోతున్న రైతు వేదికలు. ఏడాదిన్నరగా నిర్వహణ నిధులు రాక నిర్వహణ లేక బోసిపోయిన వైనం. ఇబ్బంది పడుతున్న ఏఈఓలు. పాపం పసివాడు చెత్త కుప్పలో పడేసిన అప్పుడే పుట్టిన మగ శిశువు అట దేవరకొండలో. ఏ దారుణం ఇది. రాత్రికి రాత్రే మోటార్లు మాయం. ట్రాన్స్ఫార్మర్ ఎత్తుకెళ్లాలని ప్రయత్నం చేసిన దొంగలు సాధ్యపడకపోవడంతో వదిలేసిన ట్రాన్స్ఫార్మరే ఎత్తుకపోదామని చూసిరట. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం. లైన్మెన్ కి గాయాలు. పరిస్థితి విషయం అంటే ఆసుపత్రికి తరలింపు. పాపం. ఇక సర్వర్ ఫుల్ బిజీ. దరఖాస్తులకు నిరీక్షణ. అనంతగిరిలో సదరన్ క్యాంపు దరఖాస్తులు అవస్థలు పడతా ఉన్నారట. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలను ఒకసారి చూద్దాం. పట్టభద్రులారా, ఎమ్మెల్సీ ఓటు దరఖాస్తు చేసుకోండి. ప్రశ్నించే గొంతుక తీర్మానాలను గెలిపించాలి. తీర్మానాల టీం జనగామ జిల్లా అధ్యక్షుడు. దయచేసి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో మీరు మీ ఓటు హక్కును నమోదు చేసుకోండి. పట్టభద్రులారా. కేయూలో అవకతవకలు. రాత పరీక్షలో ఫెయిల్ అయిన వారికి ప్రమోషన్ ఇచ్చినట్టు. ఏకంగా వీసీ పేసీలోనే ఉద్యోగం. పదవి కాలం చివరిలో ఇవేం అక్రమాలు. లాస్ట్ ఇంకా ఏంటి బల్లారాజేశ్వర రెడ్డి తెచ్చిపెట్టిండు ఆ వీసీ. అగ్రంపాడు జాతరలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు. కమిటీ సభ్యులు సూచనలు. అనీమియా లేని దేశంగా తీర్చిదిద్దాలి. హన్మకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు. బాల్యం నుండి ఆడపిల్లలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి అని చెప్పి
ఆ సంక్షేమాధికారి శారద చెప్తా ఉన్నారు. ఇక ఉద్యోగుల సంక్షేమమే టీఎన్జిఓస్ ధ్యేయం. టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడు గజ్జల రామకిషన్ వరంగల్కి సంబంధించి. కళాశాల విద్యార్థుల ఆందోళన అశ్వరావుపేటలో. రైట్, గ్రామాల్లో బెల్ట్ షాపుల జోరు, ఏర్లై పారుతున్న మద్యం నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపుల అమ్మకాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అంటే దేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ఆడ బెల్ట్ షాపులు అడ్డగోలుగున్నాయట. ఇక మంత్రి తుమ్మలను కలిసిన ఆంధ్ర పామ్ ఆయిల్ రైతుల డబ్బులు పక్కదారి. కోట్ల రూపాయల మోసం, విజయ డైరీలో అక్రమాలు జరుగుతూ ఉన్నాయంట. ఈ విజయ డైరీని జర సరి చేయాలి సార్, మొత్తం ఆగమాగం చెప్తున్నా, బిల్లులు కూడా చెల్లిస్తలేరట. అవును, సెట్ చేయాలి. పైసా కొట్టు పాపని పట్టువా. సూపరింటెండెంట్ హెచ్చరికలు తుంగలో తొక్కుతున్న నర్సులు, నాకు ఎటువంటి సంబంధం లేదంటున్న గైనకాలజిస్టులు. నర్సులను వెంటనే విధుల నుండి గర్భిణీ స్త్రీల వద్ద భారీ మొత్తంలో పైసలు వసూలు చేస్తున్నారట. భారత్ జోడో న్యాయయాత్రపై అస్సాం బీజేపీ నాయకుల దాడి తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో ఇవి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. అయితే ఒకసారి దిశా పత్రికలో వార్తలు చూద్దాం. సీఎం సెక్యూరిటీ చేంజ్, భద్రతా సిబ్బందిలో బ్లాక్ షీప్స్ సమాచారం లీక్ అవుతున్నట్లు నిర్ధారణ. వెనువెంటనే ఇంటెలిజెన్స్ నిర్ణయం, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మినహా పాత వారిని తొలగించిందట. రైట్, ఇక ముఖ్యమంత్రి కాన్వాయ్లోకి బ్లాక్ కలర్ కార్లు, వాహనాలన్నీ ల్యాండ్ క్రూజర్లే. ఇక పశుసంవర్ధక శాఖ సంయుక్త కార్యదర్శిగా అమోయ్ కుమార్ తీసుకుపోయి ఆడవారి పశువుల కొట్టం కాడ అమోయ్ కుమార్ మంచి పని చేసిరు. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ల బదిలీ, వెయిటింగ్ లో ఉన్న కొందరికి పోస్టింగ్. కూలిన రష్యా విమానం 71 మంది దుర్మరణం, వారిలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలే ఉన్నారట పాపం. మెహదీపట్నం స్కైవాక్ కు లైన్ క్లియర్, డిఫెన్స్ ల్యాండ్ అప్పగించేందుకు కేంద్రం ఓకే, 3389 చదరపు గజాలు ఇచ్చేందుకు అంగీకరించిందట. ఎమ్మెల్సీల భర్తీ ప్రక్రియపై స్టే ఇవ్వలేం, దాసోజు కుర్రా పిటిషన్లను తిరస్కరించిన హైకోర్టు. తదుపరి విచారణ వచ్చే నెల 8కి వాయిదా. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎంపిక, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి విషయాన్ని గవర్నర్కు వివరించిన సీఎం. సెర్చ్ కమిటీ సిఫారసులను రాజ్భవన్ కు పంపేందుకు ప్రభుత్వం కసరత్తు, కాంగ్రెస్ లో మాత్రం భిన్నాభిప్రాయాలు. బీఆర్ఎస్ లో ఆయన సన్నిహితంగా ఉన్నారంటూ ఆరోపణలు ఉన్నాయంట మహేందర్ రెడ్డి గారి పైన. రైట్ గా టార్గెట్ లోక్సభ ఎలక్షన్, రంగంలోకి సునీల్ కనుగోలు, సీఎం పొంగులేటితో స్పెషల్ మీటింగ్, సోనియా పోటీపై కొనసాగుతున్న సస్పెన్స్. ఇండియాకు బీటలు, బెంగాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామన్న మమతా బెనర్జీ, పంజాబ్ లో కాంగ్రెస్ పొత్తు లేదు. ఇక హైదరాబాద్ హౌస్ మనదే, తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం. మార్కెట్ విలువ సుమారు 6500 కోట్లు. తాత్కాలికం పేరుతో 1960లో తీసుకున్న కేంద్రం ఇప్పటికీ పైసా పరిహారం చెల్లించని వైనం. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి సర్కార్ కసరత్తు. ఈ భవనాన్ని తీసుకుంటే రాష్ట్రానికి మిగిలిన ఖర్చు 6500 కోట్ల విలువైన భవనం మనదేనట హైదరాబాద్ హౌస్. 8 ఎకరాలు 25 గుంటలు ఉన్నది. హైదరాబాద్ ఢిల్లీలో మనది ఉన్నది. అరే ఇది తీసుకోవాలి, మంచిగా తీసుకోవాలి. 8.5 ఎకరాల పైన ఉన్నది. ఈసారి ఓటాన్ అకౌంట్ భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర గ్రాంట్లపై స్పష్టత లేకపోవడంతో జూలై ఆగస్టులో పూర్తిస్థాయి బడ్జెట్, కేంద్రం తరహాలోనే రాష్ట్రం కూడా. ఇక ధరలో సమస్యలు నిజమే, బాధితులకు న్యాయం చేయలేకపోయాం, అందరికీ లాగిన్ ఇవ్వాల్సిందే అభిప్రాయపడిన 5 కలెక్టర్లు. మారదాన్ డిస్కషన్ లో ధరణి కమిటీ. ఆ కలెక్టర్లే చెప్తున్నారు ధరలో సమస్యలు ఉన్నమాట వాస్తవమే. బండి సంజయ్ చేసిన అభివృద్ధి ఏమిటి? బండి సంజయ్ గారు అభివృద్ధి కాదు, ఫస్ట్ ఇలా చెల్లెని తీసుకుపోయి లోపల వారి ఏ అభివృద్ధి ఎట్టుంటుందో చూపి తెలుస్తుంది. సపరేక ఈ స్మార్ట్ సిటీ కింద బండి సంజయ్ తెచ్చిన నిధులు కాకపోతే నీ 5 తెచ్చిన నిధులు ఉన్నాయి. ఆఖరికి బీఆర్ఎస్ పార్టీ హయాంలో మిషన్ భగీరథ కుండి పెడితే అదేంది బిందె ఎత్తుకపోయిరాడా బిందె. బహిరంగ చర్చకు మేము సిద్ధం, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, ఇక్కడికి రా, క్యూనిస్ కాడికి రా. కేసీఆర్ రాష్ట్ర ప్రజలను పట్టించుకుంటారు, ఆయన త్వరలో మళ్ళీ సీఎం చేద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ఈ పోరానికి ఇంకా దిగుతలేదు, గోయిలైనా తెచ్చేయిరి, గోలు తెచ్చేయిరి. 1000 కోట్ల నిధులు మీ అయ్యే తెచ్చిండా? నీ వల్లే బీఆర్ఎస్ సర్వనాశనం అయింది. నీలాగా నేను పారాచూట్ లీడర్ని కాదు, అయ్య పేరు చెప్పుకుని మంత్రిని కాలేదు. దమ్ముంటే కేసీఆర్ని తీసుకొచ్చి చర్చకురా. కేటీఆర్ పై బండి సంజయ్ ఫైర్. కేసీఆర్ కింద పడ్డాడో లేక కొడుకే పడేశాడు అంటూ కొడుకే పడేసింది. డౌట్ ఏముంది, కొడుకే నూకేసిండట. కేసీఆర్ కు 20 కూడా కారణం రావడేనట. అంతా నువ్వే చేసినవరా అధికారాన్ని పోవడానికి, నిన్ను తెచ్చినప్పటి నుంచే నాశనం అయింది పార్టీ అని నాయన తిడితే నన్ను అంట అవరా అని నువ్వు చేసిండట. అట్లా అయిందట. 2 కిలోల బంగారం, 40 లక్షల నగదు, 25 యాపిల్ ఫోన్లు, 50కు పైగా ల్యాప్టాప్లు, రిస్ట్ వాచ్లు, బినామీ పేర్లతో 70 ఎకరాల భూములు కొనుగోలు. ఫినిక్స్ ఆదిత్య రియల్ ఎస్టేట్ సంస్థల్లో పరోక్ష పెట్టుబడులు. ఫినిక్స్ ఎవరిదయా? ఈయన బినామీ. ఆదిత్య ఎవరిదయా? ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుంది సోడిగా చంద్రశేఖర్. రేరా సెక్రటరీ శివ బాలకృష్ణ నివాసంలో ఏసీబీ సోదాలు. నేడు ఆయన కోర్టులో హాజరుపరచనున్న అధికారులు. ఒక్క అధికారులు కూడా వదిలిపెట్టక ఇట్లా సంపాదించనని. నగర
పురపాలక శాఖ అవినీతిపై సర్కార్ ఫోకస్, పాత ఫిర్యాదులతో రంగంలోకి ఏసీబీ టీం. ఐఏఎస్ అరవింద్ కుమార్ పెరుగుతున్న చిక్కులు, కింది స్థాయి నుంచి కుంభస్థలాన్ని పట్టుకునే వ్యూహం నడుస్తా ఉందట. ఒక్కని కూడా వదిలిపెడతారు. ఇప్పుడు కేటీ రామారావుకు ఉన్నది ఉత్సు. ఈయన చుట్టూ చేరి ఎవడెవడైతే దొంగతనం చేసినా అందరినీ పట్టుకపోతారు. ఇది దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇవి ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. రైట్, ఏమైంది నా తెలంగాణ యువతకు? ముక్కా సుక్కలో పడి వాళ్ళ భవిష్యత్తునే మర్చిపోతున్నారు. మత్తులో నుండి ఇంకా నా యువత కోలుకోలేదు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతూ గంజాయికి అలవాటు పడుతున్నారు. ఏం చేయాలో అర్థం కాక మత్తులో దొంగతనాలు చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ గత ప్రభుత్వం బతుకుబాట చూపుట్లో విఫలమైంది. యువత సరైన మార్గంలో లేకపోతే రేపటి భవిష్యత్ తరం ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. యువత పాడవడానికి కారణం ఈ ప్రభుత్వాలే. వాళ్ళకి సరైన సమయంలో ఉద్యోగాలు ఇస్తే ఎందుకు ఇలా అవుతారు నాయకులారా ఆలోచించండి అని వికారాబాద్ శేఖర్ అంటుండు. ఇంకా రామన్ మైక్ పట్టుకొని చెప్తలేడా, మీరు ఇట్లా పోస్టింగులు పెట్టాలి, ఇట్లా చేయాలి, అవసరమైతే ఇవి తాగాలి అవి తాగాలి, వాని కథ గది. సీఎం భద్రతా సిబ్బందిలో బ్లాక్ షీప్స్. రేవంత్ రెడ్డి వ్యక్తిగత సమాచారం లీక్ అయిందా లేక లీక్ చేశారా? అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్. సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం. భద్రతా విషయంలో ఇంటెలిజెన్స్ కీలక మార్పులు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మినహా పాత వారి తొలగింపు, కొత్త వారిని నియమిస్తూ ఇంటెలిజెన్స్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడే అయోధ్యకు వెళ్ళొద్దు. అయోధ్య విజయంతో మోడీకి కేబినెట్ అభినందన. జన్మలకు ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం. ఏకవాక్య తీర్మానంతో మంత్రివర్గ తీర్మానం. ముందస్తు వివరాలు ఇవ్వాలని విఐపీలకు సూచన. అయోధ్యలో రద్దీ తగ్గే వరకు వెళ్ళొద్దని మంత్రులకు మోడీ హితవు పలికింది. అవినీతి ఉంది. ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై సివి ఆనంద్ సంచలన ట్వీట్. అన్ని శాఖల్లోనూ అవినీతి ఉందంటూ నెటిజన్ల కామెంట్. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి ఇక చూసిరా, కేసీఆర్ ఇచ్చిపోయే నాటికి మొత్తం అన్ని శాఖలలో అవినీతి ఉందట. అవినీతి చేస్తే నా కొడుకునైనా బిడ్డనైనా జైలుకే పంపుతా ఇట్లా అనేది ముక్కూసిపోయేటట్టు. వచ్చే నెలలో మెగా డిఎస్సి నిర్వహణ కోసం కసరత్తు. హామీల అమలు కదులుతున్న సర్కార్. పార్లమెంట్ ఎన్నికల్లోపే నోటిఫికేషన్. కేసీఆర్ కుటుంబంలో కుమ్ములాటలు. మెదక్ ఎంపీ సీటు కోసం కవిత కొట్లాట. అంతర్గత గొడవల్లో కేసీఆర్ కుటుంబం. హరీష్ ప్రోద్బలంతోనే సీఎంతో ఎమ్మెల్యేల భేటీ. ఇక బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు. హరీషే చెప్తా ఉన్నట్టు తోలిస్తా ఉంటా పోయినా తేడా ఉందని. తెలంగాణలో నేవీ రాడార్ స్టేషన్. తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకున్న భారత నావిక దళం. పైసలు ఇచ్చిన వాళ్ళకే నౌకర్లు. టీఎస్పీఎస్సీ డిసిఎల్లో అనర్హులకు ఉద్యోగాలు. ఉపసంహరించుకున్న జీవో ఆధారంగా జాబ్స్ మిగతా వారికి మొండిచేయి. సూత్రధారిగా పాత సీఎండి రఘుమారెడ్డి, సపోర్ట్ చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, కోర్టులో పిటిషన్ వేసిన ఉద్యోగాలు రాని అభ్యర్థులు. కొత్త సీఎండిని కలిసి వెళితే సమగ్ర నివేదిక ఇవ్వాలని కొత్త సీఎండి ఆదేశాలు. రఘుమారెడ్డి పాత ఉద్యోగుల్లో మొదలైన టెన్షన్ అంటే ఇట్లా. ఇది కరెంట్ల దొంగతనాలు. కబ్జాదారుల కబంధ హస్తాల్లో ప్రభుత్వ భూమి. ఆర్డీఓ డిపిఓ నివేదికతో అధికారులు తొలగించారు. అక్రమ నిర్మాణాలను కూల్చడం మాత్రం మర్చిరట. ఇట్లా అక్రమ నిర్మాణాలు కట్టి పటేల్ కూడా ప్రభుత్వ భూములను మింగేస్తున్న చంద్రశేఖరుడు. ఎమ్మెల్యే అన్సర్డ్ అయితే ప్రభుత్వ భూమి కబ్జా చేసుకోవచ్చా? ప్రభుత్వం మారిన బీఆర్ఎస్ నాయకుడి పరపతి తగ్గలే. కబ్జాదారులకు పరోక్ష సహకారం అందిస్తున్న రెవెన్యూ అధికారులు. అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడేది ఎవరు? మంత్రి దామోదర. అధికారుల పనితీరుపై దృష్టి సారించి అక్రమ నిర్మాణాలను అడ్డుకోండి. దామోదర్ రాజనరసింహ సార్, ఇగో ప్రజలు కోరుతా ఉన్నారు, ఈ అక్రమాల సంగతి ఏందో చూడమంటున్నారు ఈడ పటాన్ చెరకాడ. ఇక ఇండియా కూటమితో లుకలుకలు. కూటమిలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఒంటరి పోటీ. బెంగాల్లో మొత్తం 42 పార్లమెంట్ స్థానాలు. కాంగ్రెస్ కు 2 సీట్లు ఇస్తామన్న మమతా బెనర్జీ 10 నుంచి 12 స్థానాలు కాంగ్రెస్ డిమాండ్. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేసిందట. ఇవి ఆదాబ్ హైదరాబాద్. ఇక ఒకసారి ఈనాడు చూద్దాం. ఈనాడు వార్తలు. ₹100 కోట్ల అక్రమార్జన. రెరా కార్యదర్శి బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాల్లో గుర్తింపు. ఇంకా కొనసాగుతున్న తనిఖీలు. 40 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, ఖరీదైన చేతి గడియారాలు, ఆస్తి పత్రాలట. ఇగో కేటీ రామారావు దగ్గర పనిచేసిన అధికారులు. ఇగో వీళ్ళు ఎట్లా బయటపడుతున్నాయి చూడ్రి. తనిఖీలు పూర్తయితే అక్రమాస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉందట. వీళ్ళు దొరకాలి కదా, దొరికించుకోవాలి. తెలంగాణలో నౌకాదళ రాడార్ స్టేషన్. దామగుండం అటవీలో ఏర్పాటు. 1174 హెక్టార్ల బదలాయింపు. సీఎం సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకం. ఇక రష్యాలో కూలిన సైనిక విమానం. 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల దుర్మరణం. మేడిగడ్డపై అధ్యయనానికి కమిటీ. కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండే నేతృత్వంలో ఏర్పాటైంది. ఇండియా కూటమికి మమతా షాక్. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడి. పంజాబ్లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్న ఆ రాష్ట్ర సీఎం మాన్. ఒకే రోజు 2 ఎదురు దెబ్బలు. ఇక ధరణి సాఫ్ట్వేర్ తో పాటు చట్టాలు మార్చాల్సిందే. కమిటీ ప్రాథమిక అభిప్రాయం. 5 జిల్లాల కలెక్టర్లతో సమావేశం. లోపాలపై 10 గంటల పాటు చర్చ జరిగిందట. నిన్న ధరణిని ఖతం చేస్తాను. ఇక ఈమె ఎట్లుందో.
సింగిల్ ఛార్జ్తో 320 కిలోమీటర్లు. ఇక మన టీఆర్ఎస్ కార్కి ఎంత ఛార్జింగ్ పెట్టినా పోదిగా అయిపోయింది. దాని బ్యాటరీలు ఫెయిల్ అయిపోయింది. 1 డే జాబ్ అట్లా ఉద్యోగం ఇచ్చి ఇట్లా గుంజుకున్నారు. సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ క్లరికల్ గ్రేడ్ 2 ఉద్యోగులకు చేదు అనుభవం. ఉద్యోగంలోకి ఎక్కామని సంబరపడిలోపే మరుసటి రోజే రావద్దని మౌఖిక ఆదేశాలు. 146 మంది పోస్టులను నిలిపివేసిన సంస్థ 400కు పైగా కారుణ్య నియామకాలకు అడ్డుకట్ట. వాటి భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన కేసీఆర్ సర్కార్ క్రెడిట్ కోసం కాంగ్రెస్ కుట్రలని ఆరోపణలు చేస్తారట. ఇండ్లా అవినీతే చేసిరు. చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం, అర్హులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తాం. ఫిబ్రవరిలో మెగా టీచర్ జాబ్ మేళ. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ప్రధానంగా హైలైట్ చేస్తూ వార్తలు ఎందుకు రాస్తా ఉన్నారో, టార్గెట్ ఎందుకు చేస్తున్నారు ఆయన ఏం చేస్తలేరు. ఫ్రెండ్లీ పోలీసింగ్, ఇగో జుట్టు పట్టి ఈడ్చుకెళ్ళి విద్యార్థినిపై జులుం, ఇటువంటి ఎన్ని చేసిరో మన ప్రభుత్వ హయాంలా. గొర్ర గుంజుకపోయారు. వీళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటారు 100%. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. మల్టీనేషనల్ కంపెనీలతో ఒరిగేదేం లేదు. ఆ సంస్థలతో అభివృద్ధి శూన్యం. వాటితో వీళ్ళ ఇగో మంత్రులే నెగిటివ్ గా మాట్లాడుతున్నట్టుగా ఈయన లేస్తావు చూడరు. ఇగో రైతు బంధు సగం మందికే. రైతు బంధు అడిగితే చెప్తూ కొడతారా? మీ కుటుంబాన్ని అయితే చెప్తూ కొట్టాలి. రైతు బంధు నిధులు ఎత్తుకపోయింది కాబట్టి. ఇప్పటి వరకు వచ్చింది 2 ఎకరాలకి, పంపిణీ చేసింది 2000 కోట్లు, ఇంకా ఇవ్వాల్సింది 5600 కోట్లు. ఆశగా ఎదురు చూస్తున్న మిగిలిన రైతులు సాయం అందక ఇబ్బందులు పడతా ఉన్నారట. ఇక నువ్వు ఇయ్యరాదు, మరి ఆ ఉపాయం ఏందో చెప్పరాదు. కాదు, ఎన్నికల ముందు పైసలు ఉన్నాయి, పైసలు ఏమైనాయి? రైతు బంధు పైసలు ఎటుపోయినాయి? ఎన్నికల ముంగట 2 రోజుల ముందు వేస్తా వేసే పైసలు ఎటుపోయినాయి? లెక్కకత్రాన్ని పడుతుంది. ఆ పైసలన్నీ కాంట్రాక్టర్లకు విచారిస్తాం. హైకోర్టు వెల్లడి. హైకోర్టు ఏమో తిరస్కరించింది. ఐఆర్డి సిఓగా కాత్యాయని దేవి, పశుసంవర్ధక శాఖ సంయుక్త కార్యదర్శిగా అమయ్ కుమార్. భూలావాదేవీలో ఇంటి దొంగలు ఎవరు? ఇంకెవడు దొంగలు? మీరే, మీ కుటుంబమే. 100 కోట్ల అక్రమ ఆస్తులు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు. ఎవరి తాన పనిచేసిందిరా? ఈ రామంతాన్నే. చివరి వరకు కేసీఆర్ తోనే ఉంటాం. అసలు కేసీఆర్ ఉంటే కదా సత్యదాకా బత్తా అన్నట్టు. వికారాబాద్ లో నేవీ రాడార్ స్టేషన్. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ అవినీతి. ఎగో ఎంత చిన్నగా అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ అవినీతి అనేది ఎంత చిన్నగా చేసి ఇట్లా ఈ పేపరే అవినీతి మీద నడుస్తా ఉంది కదా. ఈ పేపరే దొంగతనంగా అక్రమ అడ్వర్టైజ్మెంట్ల మీద నడిచింది ఈ పేపరు మొత్తం. తెలంగాణ ఈ రామంది పోలు పెట్టింది కదా.